హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీరు లైనక్స్ ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకుంటారు. అసలు లైనక్స్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మనం లైనక్స్ ఎన్విరాన్మెంట్‌ని ఎక్కడ యూజ్ చేస్తాము? సో, మనకు ఎలాంటి ఓఎస్‌లు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్‌ని నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఓఎస్ అంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్. మనకు విండోస్ ఓఎస్ అంటే మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనం విండోస్ ఓఎస్ అని అంటాము. సేమ్ మనకు మ్యాక్ ఓఎస్ ఉంటుంది. మోస్ట్‌లీ మ్యాక్ ఓఎస్‌ని మనకు యాపిల్ యూజర్స్ యూజ్ చేస్తారు. అంటే యాపిల్ ఫోన్ యూజ్ చేసే యూజర్స్ అండ్ యాపిల్ ల్యాప్‌టాప్‌లో మనకు మ్యాక్ ఓఎస్ ఉంటుంది. అలా కాకుండా మనకు ఇంకో ఓఎస్ ఏంటి అని అనుకుంటుంటే మనకు లైనక్స్ ఓఎస్. ఓఎస్ అంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్. మనకు ఈ లైనక్స్ ఓఎస్‌ని ఎలా లాంచ్ చేసుకోవాలి? మనం మన ల్యాప్‌టాప్‌లో ఎలా వర్క్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్టు మీ ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్‌ని ఓపెన్ చేయండి. విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మీరు ల్యాప్‌టాప్‌లో సెర్చ్ బటన్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్‌ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఉబుంటు అని టైప్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఉబుంటు అని. ఇక్కడ ఆల్రెడీ నేను నా ల్యాప్‌టాప్‌లో అవైలబుల్ ఉంది కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ ఇన్‌స్టాల్ మీరు చేసుకున్న తర్వాత ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. అవి అడ్మిన్ క్రెడెన్షియల్స్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ మీకు ఫర్దర్‌గా ఏవైనా ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో. అంటే ప్యాకేజెస్ అనంటే మీరు పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని అనుకున్నా, లేకుంటే వేరే ఏదైనా థర్డ్ పార్టీ మాడ్యూల్స్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ మీకు యూజ్ అవుతాయి. ఓకే. నాకు నా ల్యాప్‌టాప్‌లో ఆల్రెడీ ఉబుంటు అనేది ఉంది కాబట్టి నేను సింపుల్‌గా ఇక్కడ సెర్చ్ బటన్‌లోకొచ్చి నేను ఉబుంటు అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఉబుంటు. ఓకే. మీరిక్కడ చూస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్‌గా ఇది లైనక్స్ ఇంటర్ఫేసు. మనము ఎలాంటి ఆపరేషన్స్‌ని ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తాము అనేటిది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఇక్కడ మీరు చూస్తే ఈ ఎస్‌సిహెచ్‌ఐఎన్‌టిఏకే అనేది నా యూజర్ నేము. అంటే నేను ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు నేను ఇచ్చిన క్రెడెన్షియల్స్‌లో నా యూజర్ నేమ్ ఇది. నెక్స్టు ఈ ఎస్‌సిహెచ్‌ఐఎన్‌టిఏకే అనేది నా ల్యాప్‌టాప్ నేము. అంటే నా సిస్టమ్ నేము. సో, ఇక్కడ ఎవరైతే యూజర్ ఉంటారో ఆ యూజర్ రిలేటెడ్ లాగిన్ ఇన్ఫర్మేషన్ కూడా మీకిక్కడ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం ఈ లైనక్స్ ఎన్విరాన్మెంట్‌ని ఎందుకు యూజ్ చేస్తాము అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు బై ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్‌గా. సో, వన్ బై వన్ మనం ఎలాంటి ఆపరేషన్స్‌ని మనం పెర్ఫార్మ్ చేయగలం లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సింపుల్‌గా. ఫస్ట్ ఫైల్ అండ్ డైరెక్టరీ రిలేటెడ్ కమాండ్స్. ఇక్కడ మీరు చూస్తే ఫైల్ అండ్ డైరెక్టరీ రిలేటెడ్ కమాండ్స్. ఓకే. ఫస్ట్ పీడబ్ల్యూడి. ఇక్కడ పీడబ్ల్యూడి అనంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే నేను ఇప్పుడు ఏ డైరెక్టరీలో ఉన్నానో ఆ ఇన్ఫర్మేషన్ నాకు పీడబ్ల్యూడి అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఎల్ఎస్. ఎల్ఎస్ యూజ్ చేస్తే లీస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. డైరెక్టరీ అనంటే ఫోల్డర్. ఫైల్ అని అనుకుంటే నార్మల్‌గా ఫైల్స్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ కలర్స్‌తో సహా మీకిక్కడ చూపిస్తుంది చూడండి. ఇది డైరెక్టరీ. ఎయిర్‌ఫ్లో అనేది ఒక డైరెక్టరీ. నెక్స్ట్ బాష్ స్క్రిప్ట్స్ కూడా ఒక డైరెక్టరీ. నెక్స్ట్ సందీప్ 1 అండ్ సందీప్ 2 అనేది కూడా డైరెక్టరీ. ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇది కూడా డైరెక్టరీ. ఓకే. ఇక్కడ టెస్ట్ 1, టెస్ట్ 2 అనేటివి కూడా డైరెక్టరీసు. నెక్స్ట్ ఈ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనేటివి ఇవి ఫైల్ లెవెల్ పర్మిషన్స్. అవి బై ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మనం పర్మిషన్స్ అనేటివి మనం ఎలా గ్రాంట్ చేయవచ్చు, ఏంటి, వాటి యొక్క యూజ్ కేసు, మనం ఎక్కడ యూజ్ చేస్తాము అనే ఇన్ఫర్మేషన్ అని కూడా నేను మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రెజెంట్ అయితే మీకు బేసిక్ లైనక్స్ కమాండ్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ సీడీ. సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. ఇక్కడ మీరు చూస్తే ఇది డైరెక్టరీ. నేను ఈ డైరెక్టరీ లోపలికి చేంజ్ అవుదాము అని అనుకుంటున్నాను. సందీప్ 1. మీరిక్కడ చూడండి ఇప్పుడు పీడబ్ల్యూడీ అని యూజ్ చేస్తే నేను డైరెక్టరీ అనేది చేంజ్ అయిపోయాను. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఎర్లియర్ నేనున్న డైరెక్టరీ ఏంటిది? ఓన్లీ నా హోమ్ డైరెక్టరీ ఎస్‌సిహెచ్‌ఏఎన్‌టిఏకే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే నేను సీడీని అంటే చేంజ్ డైరెక్టరీని యూజ్ చేసి నేను డైరెక్టరీ పాత్ అనేది నేను చేంజ్ చేశానిక్కడ. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎంకేడిఐఆర్. ఎంకేడిఐఆర్ అనేటిది మనకు
క్రియేటింగ్ ద డైరెక్టరీస్ అంటే మనం ఒక డైరెక్టరీని అంటే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇక్కడ సందీప్ 1, సందీప్ 2 అని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను బ్యాక్‌కొస్తున్నాను. ఒక ఫోల్డర్ బ్యాకొచ్చాను. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను నా మెయిన్ డైరెక్టరీలో ఉన్నాను. మెయిన్ ఫోల్డర్ పాత్‌లో ఉన్నాను. ఇక్కడ ఎంకేడిఐఆర్ నేను సందీప్ 3 అని ఒక ఎంప్టీ డైరెక్టరీని నేను క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే సందీప్ 3 ఎంప్టీ డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. ఎంకేడిఐఆర్ అనేది మనకు ఒక న్యూ డైరెక్టరీని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఎండిఐఆర్ ఎంప్టీ డైరెక్టరీస్‌ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే నేను సందీప్ 3 అని ఇప్పుడే క్రియేట్ చేశాను. ఇప్పుడు సేమ్ సందీప్ 3 అనే డైరెక్టరీని నేను రిమూవ్ చేస్తున్నాను. ఆర్ఎండిఐఆర్ యూజ్ చేసి ఎల్ఎస్ ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్ సందీప్ 3 అనే డైరెక్టరీ ఉంది. నెక్స్ట్ సందీప్ 3 అనే డైరెక్టరీ అనేది లేదు. సో, ఆర్ఎండిఐఆర్ ఏం చేస్తుంది అనంటే రిమూవింగ్ ద ఎంప్టీ డైరెక్టరీస్. ఇది నేను ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి ఇది ఎంప్టీ. ఎంప్టీ డైరెక్టరీస్‌ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది మనకు ఆర్ఎండిఐఆర్. ఓకే. నెక్స్ట్ విఐ ఆర్ నానో ఆర్ టచ్ మనకు ఫైల్స్‌ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సందీప్ 1 నేను సందీప్ 1 అనే ఫోల్డర్‌కి నేనొచ్చాను. ఇక్కడ మీరు చూస్తే ఇందులో ఏం ఫైల్స్ కూడా లేవు. ఇక్కడ మీరు చూడండి. ఎలాంటి ఫైల్స్ కూడా లేవు సందీప్ 1లో. పీడబ్ల్యూడీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నేనిప్పుడు ఇందులో టచ్ అనే కమాండ్‌ని యూజ్ చేసి టచ్ ఆర్ విఐ ఆర్ నానో ఏదైనా మనకు ఒక ఎంప్టీ ఫైల్‌ని క్రియేట్ చేస్తుంది. టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్‌ని నేను క్రియేట్ చేశాను. 0 కేబీ ఫైల్‌ని నేను క్రియేట్ చేశాను. మీరు చూడండి. టచ్, విఐ ఇవి ఒక ఎంప్టీ ఫైల్‌ని నాకు క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే. ఈ టచ్, విఐ ఇవి మనకు ఒక ఎంప్టీ ఫైల్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఎం. ఆర్ఎం అనేది మనకు రిమూవ్ ఫైల్స్ అండ్ రిమూవ్ డైరెక్టరీస్. ఇక్కడ నేను టచ్ యూజ్ చేసి నేను టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఆర్ఎంని యూజ్ చేసి టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ ఈ ఫైల్‌ని నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే ఇందులో ఏం లేవు. చూసారా? ఇంతకుముందు నేను టెక్స్ట్ డాట్ టీఎక్స్టీని నేను ఇందులో క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఆర్ఎంని యూజ్ చేసి నేను రిమూవ్ చేశాను. మీరిక్కడ చూస్తే టోటల్ 0. చూసారు గదా! సో, ఈ ఆర్ఎంని యూజ్ చేసి మనము ఫైల్స్‌ని రిమూవ్ చేస్తాము. ఆర్ఎం మైనస్ ఆర్ ఇది రికరింగ్ ఫోల్డర్స్‌ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాము? సందీప్ 1 ఫోల్డర్‌లో మనం ఉన్నాము. ఓకే. నెక్స్ట్ నేనేం జేస్తున్నాను అనంటే, నేను సందీప్ 2 ఫోల్డర్‌కి వెళ్తున్నాను. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఇందులో సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ ఉంది చూడండి. పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇందులో సందీప్ 2 ఫోల్డర్‌లో సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ ఉంది. నేనేం చేస్తున్నాను అనంటే, ఆర్ఎం మైనస్ ఆర్ ఎందుకు యూజ్ చేస్తాము? అంటే మనకు తెలుసు సందీప్ 1 అనేది ఎంప్టీ. ఇప్పుడు ఇందులో ఏం లేదు. సందీప్ 2 అనేది మనకు ఒక ఫైల్ అనేది అందులో ఉంది. మీరు చూస్తే ఇంతకుముందు సందీప్ 2లో మనకొక ఫైల్ ఉంది. ఈ ఆర్ఎంఆర్ మనకెందుకు యూజ్ అవుతుంది అనంటే రికరెంట్, రికరెంట్ ఫోల్డర్స్‌లో అంటే ఇప్పుడు నేనిక్కడ సందీప్ 2 యూజ్ చేస్తే నాకు రిమూవ్ అవ్వదు. ఎందుకనంటే నాకు సందీప్ 2లో ఒక ఫైల్ ఉంది. అంటే రికరెంట్ ఫోల్డర్స్ అనేటివి నాకు అందులో ఉన్నాయి. అలాంటి యూజ్ కేస్‌లో నేను ఆర్ఎంఆర్‌ని యూజ్ చేస్తే నాకు ఫైల్ అనేది రిమూవ్ అయిపోయింది. చూసారా? ఐ మీన్ ఫోల్డర్ అనేది రిమూవ్ అయిపోయింది. ఆ ఫోల్డర్‌లో ఫైల్స్ ఏమైనా ఉంటే కూడా మనకు రిమూవ్ అయిపోయాయి. సో, ఇది ఆర్ఎంఆర్ యొక్క యూజ్ కేస్. నెక్స్ట్ టచ్. టచ్‌ని యూజ్ చేసి మనము ఫైల్‌ని క్రియేట్ చేసాము ప్రీవియస్ యూజ్ కేస్‌లో. ఇక్కడ మీరు చూస్తే
నేను టచ్‌ని యూజ్ చేసి టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఓకే. నెక్స్ట్ సీపీ. సీపీ అంటే మనకు విండోస్ ఎన్విరాన్మెంట్‌లో కాపీ, పేస్ట్ లాగా మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను. మనకు సందీప్ 1 ఇక్కడ మీరు చూస్తే మనం ఇప్పుడున్న ఫోల్డర్ ఏంటిది? యాహ్! ఎస్‌సీహెచ్‌ఐఎన్‌టీఏకే. నెక్స్ట్ సీడీ సందీప్ 1. ఇప్పుడు ఈ సందీప్ 1లో మనకు ఎలాంటి ఫైల్స్ కూడా లేవు. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. టోటల్ 0. నేనిప్పుడు ఏం చేస్తున్నాను? నేను బ్యాక్‌కొచ్చాను. ఇప్పుడు పీడబ్ల్యూడీ. నేనిప్పుడు ఎందులో ఉన్నాను? మెయిన్ ఫోల్డర్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక ఫైలుని ఓకే. టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఆర్ లేకుంటే ఒక కొత్త ఫైల్‌ని క్రియేట్ చేస్తాం. టచ్ ఓకే. సందీప్ డాట్ టీఎక్స్టీ సారీ సందీప్ డాట్ టీఎక్స్టీ ఈ యొక్క ఫైల్‌ని నేను క్రియేట్ చేశాను. చూడండి. సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని నేనిప్పుడు క్రియేట్ చేశాను. నేనిప్పుడు ఎక్కడున్నాను? ఎస్‌సీహెచ్‌ఐఎన్‌టీఏకి నా హోమ్ ఫోల్డర్‌లో ఉన్నాను. ఇప్పుడు ఈ ఫైల్‌ని నేను సందీప్ 1లోకి మూవ్ చేస్తున్నాను. ఈ సందీప్ 1లో ఎలాంటి ఫైల్స్ లేవు. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ సందీప్ 1లో మనకు ఎలాంటి ఫైల్స్ కూడా లేవు. ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఈ సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని సీపీ కమాండ్‌ని యూజ్ చేసి నేను ఈ సందీప్ 1 ఫోల్డర్‌లోకి నేను మూవ్ చేస్తున్నాను. మూవ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను సందీప్ 1 ఫోల్డర్‌లో చెక్ చేస్తే చూడండి. సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ వచ్చింది. అండ్ ఈ ఫైలు నాకు నా హోమ్ ఫోల్డర్‌లో కూడా ఉంటుంది. నా హోమ్ ఫోల్డర్‌లోకొచ్చాను. చూడండి. సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైలు నా హోమ్ ఫోల్డర్‌లో ఉంది. అండ్ నా సందీప్ 1 ఫోల్డర్‌లో కూడా ఉంది. మీనింగ్ ఏంటిది? కాపీ అంటే సింపుల్‌గా కాపీ చేసి పేస్ట్ చేయడము. ఇంకో కమాండ్ కూడా ఉంటుంది. మూవ్ కమాండ్ ఉంటుంది. ఈ మూవ్ కమాండ్ ఏం చేస్తుంది? నార్మల్‌గా కట్ చేసి పేస్ట్ చేయడము. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. ఓకే. ఇక్కడ కాపీ ప్లేస్‌లో నేనేం చేశాను? మూవ్ కమాండ్‌ని నేను యూజ్ చేశాను. మూవ్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనంటే ఇక్కడ సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ లేదు. ఇక్కడ మీరు చూడండి. ఎర్లియర్ నా హోమ్ ఫోల్డర్‌లో సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉంది. బట్ ఇక్కడ ఈ సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైలు ఇక్కడ మీరు చూస్తే సందీప్ డాట్ టీఎక్స్టీ అనే ఫైలు నా హోమ్ ఫోల్డర్‌లో అవైలబుల్ లేదు. మూవ్ ఏం చేస్తుంది అనంటే కట్ చేసి ఇక్కడ కట్ చేసి అక్కడ పేస్ట్ చేస్తుంది. ఇది కాపీకి అండ్ మూవ్‌కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి మూవ్ యూజ్ చేసి మనము ఫైల్స్‌ని రీనేమ్ కూడా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సందీప్ 1లో ఆ ఫైల్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడండి సందీప్ డాట్ టీఎక్స్టీ అని ఉన్నది. నేను ఇప్పుడు మూవ్ యూజ్ చేసి ఈ సందీప్ డాట్ టీఎక్స్టీ ఫైల్‌ని సందీప్ కుమార్ డాట్ టీఎక్స్టీకి నేను చేంజ్ చేశాను. ఇక్కడ మీరు చూడండి సందీప్ కుమార్‌కి చేంజ్ అయింది. సో, మూవ్‌ని యూజ్ చేయడం వల్ల మనకు 2 యూజ్ కేసెస్‌లో మనం మూవ్‌ని యూజ్ చేస్తాం. ఒకటేంటి ఫైల్‌ని కట్ చేసి పేస్ట్ చేయడము. అంటే ఒక ఫోల్డర్ నుండి ఇంకొక ఫోల్డర్‌లో కట్ చేసి పేస్ట్ చేయడానికి. రెండోది ఫైల్స్ యొక్క లేకుంటే ఫోల్డర్స్ యొక్క నేమ్స్‌ని రీనేమ్ చేయడానికి మనం మూవ్ కమాండ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సీడీ డాట్ డాట్ అంటే ఒక ఫోల్డరు మనం బ్యాక్‌కి రావడానికి సీడీ డాట్ డాట్‌ని యూజ్ చేస్తాము. ఆల్రెడీ చాలా సార్లు యూజ్ చేసాం. ఇప్పుడు నేను సందీప్ 1 ఫోల్డర్‌లో ఉన్నాను. సీడీ డాట్ డాట్ ఇప్పుడు నేను ఏ ఫోల్డర్‌లోకొచ్చాను చూడండి హోమ్ ఎస్‌సీహెచ్‌ఐఎన్‌టీఏకే. సో, ఇవి బేసిక్ ఫైల్ అండ్ డైరెక్టరీ రిలేటెడ్ కమాండ్స్. నెక్స్ట్
ఫైల్ మనం క్రియేట్ చేసిన తర్వాత మనం ఫైల్‌ని ఎలా చూడగలం? వాటి రిలేటెడ్ కమాండ్స్ ఇవి. ఇక్కడ మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మన యూజ్ కేస్‌లో నాకు ఏం సారీ ఇక్కడ మీరు చూడండి ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్న డాటా నాకు కావాలి. అంటే ఇందులో ఏ డాటా ఉంది అనే ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? క్యాట్ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ మీరు క్యాట్‌ని యూజ్ చేస్తే ఆ కంప్లీట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి. యాహ్! క్యాట్ కమాండ్. నెక్స్ట్ మోర్ కూడా సేమ్ యూజ్ కేస్‌కి యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూడండి ఎంఓఆర్‌ఈ మోర్ సేమ్ యూజ్ కేస్. నెక్స్ట్ హెడ్ అండ్ టెయిల్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాము అని అనుకుంటంటే మీరు చూడండి హెడ్ ఓకే. యాహ్! ఇక్కడ నేను రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. నాకెన్ని రికార్డ్స్ కావాలి అనేది కూడా నేను రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ 5 రికార్డ్స్ వచ్చాయి చూడండి. ఇంక్లూడింగ్ హెడర్ ఇంక్లూడెడ్. ఓకే. నెక్స్ట్ హెడ్ అంటే మనకు టాప్ టు బాటమ్ కౌంట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ యూజ్ కేసు టెయిల్ బాటమ్ నుండి కౌంట్ అవుతుంది. టెయిల్ బాటమ్ నుండి వస్తుంది చూడండి. 7, 8, 9, 10 ఓకే. ఇది హెడ్ అండ్ టెయిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎల్ఎస్ స్పేస్ ఎల్ కంప్లీట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోల్డర్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ మనకు ఐదర్ ఫైల్ ఆర్ ఫోల్డరు ఇంక్లూడింగ్ పర్మిషన్ లెవెల్స్తో సహా మనకు క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తుంది ఎల్ఎస్ఎల్ అనే కమాండ్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ కమాండ్ని యూస్ చేసి ఒక ఫైల్ని మనం సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ డాట్ టీఎక్స్టీ ఈ ఫైల్ అనేది లేదు. ఇక్కడ మీరు చూడండి నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సేమ్ కమాండ్ నేను ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీకి నేను యూస్ చేస్తే ఈ ఫైల్ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది సేమ్ ఫైల్. సో ఈ కమాండ్‌ని యూజ్ చేయడం వల్ల మనకు 2 యూజ్ కేసెస్‌లో మనం ఈ కమాండ్‌ని యూజ్ చేస్తాం. ఫస్ట్ యూజ్ కేస్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇంక్లూడింగ్ పర్మిషన్ లెవెల్స్‌తో సహా మనకు ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ యూజ్ కేస్ ఒక పర్టిక్యులర్ ఫైల్ ఆర్ ఫోల్డర్‌ని సెట్ చేయడానికి ఈ కమాండ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇది మనకు ఫైల్ వ్యూయింగ్ పర్పస్‌కి మనకు హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కమాండ్స్. ఇక్కడ హూ యామ్ ఐ యాహ్! ఇక్కడ మనం ఏ యూజర్‌తో లాగిన్ అవుతున్నామో, ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కనిపిస్తుంది. నేను ప్రీవియస్‌గా మీకు చెప్పాను. మనకి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఒక యూజర్ అండ్ పాస్వర్డ్ అనేది మనకివ్వాలి. క్రెడెన్షియల్స్ అనేటివి మనకివ్వాలి. సో, నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. ఇది నా యూజర్ ఇన్ఫర్మేషన్, ఇది నా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని. సో, హూ యామ్ ఐ నేను ఏ యూజర్‌తో లాగిన్ అయ్యానో, ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది నాకిక్కడ ప్రొవైడ్ చేసింది చూడండి. నెక్స్ట్ యూజర్ నేమ్ హైఫన్ ఏ. సో, ఇట్ విల్ షో కంప్లీట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. కంప్లీట్‌గా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అంటే ఇది ఎప్పుడు లాంచ్ చేశాము అండ్ ఏ ప్యాకేజ్ రిలేటెడ్, వర్షనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకిక్కడ చూపిస్తుంది. ఏ ఎన్విరాన్మెంట్‌లో మనం లాంచ్ చేశాము. ఇది లైనక్స్ వెర్షన్, ఏ వెర్షన్, కంప్లీట్‌గా ఎప్పుడు లాంచ్ చేశాము, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకిక్కడ చూపిస్తుంది. యూనేమ్. ఓకే. ఇవి అడ్మిన్ రిలేటెడ్ పర్పస్‌గా మనకు హెల్ప్ అవుతాయి. డీఎఫ్ హైఫన్ హెచ్ ఓకే. ఈ డిస్క్ స్పేస్ యూసేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ మనకు కనిపిస్తాయి ఇందులోపల. యెప్. ఇక్కడ మీరు చూడండి. నా సి డ్రైవ్‌లో ఎంత స్పేస్ ఉంది, డి డ్రైవ్‌లో ఎంత స్పేస్ ఉంది. సో, ఈచ్ డ్రైవ్ అండ్ ఇవి మౌంట్ పార్ట్స్ అని అంటాం మనము. సో, మనకు ఈచ్ ఫోల్డర్ ఇది నేను
యాక్చువల్‌గా నేను విండోస్ ఎన్విరాన్మెంట్ నుంచి నేను లాంచ్ చేశాను కాబట్టి, నాకు ఈ సి డ్రైవ్, డి డ్రైవ్ అండ్ ఎఫ్ డ్రైవ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తుంది. బట్ మీకు రియల్ టైమ్‌లో మీకు ఈ సి డ్రైవ్, డి డ్రైవ్ ఈ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. ఓన్లీ ఈ మౌంట్ పాత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తుంది కంప్లీట్‌గా. అంటే ఏ ఫోల్డరు ఎంత మెమరీ యూసేజ్ తీసుకుంది, ఇంకా ఎంత అవైలబుల్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ డియు ఐఫన్ సో కంప్లీట్ డియు ఐఫన్ హెచ్. ఓకే. మనకు ఏ ఫోల్డరు ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అనే ఇన్ఫర్మేషన్‌ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టాప్ రన్నింగ్ ప్రాసెసర్స్ ఏవైనా మనకు రన్ అవుతున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఏది నాకు హై సిపియు యూసేజు అండ్ ఏది నాకు ఎక్కువ యూసేజ్ తీసుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకిక్కడ ప్రొవైడ్ చేస్తుంది టాప్ అనే కమాండ్. నెక్స్ట్ పిఎస్ఏయుఎక్స్ ఇది ఆల్ ప్రాసెసర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. పిఎస్ఏయుఎక్స్ ఇది మనకు ఆల్ ప్రాసెసర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనకు ఇక్కడ పిఐడి అని ఉన్నది చూసారా? ఈ పిఐడి యొక్క యూజ్ కేస్ ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రియల్ టైమ్‌లో లైనక్స్ ఎన్విరాన్మెంట్స్‌లో మనకు జాబ్స్ అనేటివి రన్ అవుతూ ఉంటాయి. ఆ జాబ్స్ రన్ అవుతున్నప్పుడు మనకు ఏ జాబు ఎక్కువ యూసేజ్ అనేది తీసుకుంటుంది. ఏ జాబు ఎక్కువ సిపియు యూసేజ్ అనేది మనకు యుటిలైజ్ చేస్తుంది. కొన్నిసార్లు మనము జాబ్స్ అనేటిది మాన్యువల్‌గా కిల్ చేయాలి. కిల్ చేయాలి. సో, ఏ కన్‌స్ట్రెయింట్స్ బేస్డ్‌గా మనం కిల్ చేస్తాము? ఈ పిఐడి బేస్డ్‌గా మనము జాబ్‌ని కిల్ చేస్తాము. ఇక్కడ మీరు చూడండి. ఈ పిఐడి అనే వాల్యూ అనేది మనకు యూనిక్ ఉంటుంది. ఎప్పుడైతే కిల్ ఆ స్పెసిఫిక్ పిఐడి మనం ఇస్తామో, ఆ స్పెసిఫిక్ రన్నింగ్ జాబ్ అనేది మనకు కిల్ అవుతుంది. అందుకే ఈ పిఐడి అనేది మనకు యూజ్ అవుతుంది. సో, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము ఈ పిఎస్ ఏయుఎక్స్ రిలేటెడ్ కమాండ్ యూజ్ చేస్తే మనకి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. సో, ఇది కంప్లీట్‌గా సిస్టమ్ ఇన్ఫర్మేషను. అండ్ సమ్ నెట్వర్కింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. ఇవి వన్ బై వన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బై ఎండ్ ఆఫ్ ద డే ఈ వీడియో ఎండ్ వరకు నేను వన్ బై వన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఫైల్ పర్మిషన్స్ ఇవి చేంజ్ మోడ్ పర్మిషన్స్ నేను ఎండ్ వరకు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. నెక్స్ట్ ఫైండ్, గ్రిప్ ఇవి మనకు ఏదైనా ఫైల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎల్ఎస్ స్పేస్ ఎల్ యూజ్ చేశాను. యాహ్! ఎల్ఎస్ స్పేస్ ఎల్ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ అనేది నేను యూజ్ చేశాను. సేమ్ ఫైండ్. ఓకే. ఫైండ్ యూజ్ చేయడం వల్ల కూడా నాకు సేమ్ డాటా అనేది నాకొస్తుంది. మీరిక్కడ చూస్తే. ఓకే. నెక్స్ట్ గ్రెప్ కమాండ్. ఓకే. ఈ గ్రెప్ కమాండ్ మనకు ఎక్కడ యూజ్ అవుతుంది అనంటే, ఏదైనా పర్టిక్యులర్ నేమ్ అనేటిది ఆ ఫైల్‌లో అవైలబుల్ ఉంటే, ఆ ఇన్ఫర్మేషను నాకు ఈ గ్రెప్ కమాండ్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. అంటే సేమ్ ఎస్‌క్యూఎల్‌లో మనకు లైక్ కమాండ్ లాగా. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇందులో ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీలో మనకు ఏముంది అనేది ఒకసారి చూస్తాము. క్యాట్ ఇక్కడ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీలో మనకు ఒక రికార్డ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ థామస్. థామస్ అనే రికార్డ్ అనేది మనకుంది. ఓకే. నెక్స్ట్ గ్రిప్ అనే కమాండ్‌ని నేను యూజ్ చేసి సారీ ఈఎంపీఎల్ఓవైఈఈ ఓకే. ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ నెక్స్ట్ ఇక్కడ నేను థామస్ ఎగ్జాక్ట్‌లీ. యాహ్! థామస్ అనే రికార్డ్ అనేది నాకు ఆ ఫైల్‌లో ఉంది. ఇక్కడ మీరు చూడండి. గ్రెప్ కమాండ్‌ని యూజ్ చేసి నాకు ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ మ్యాచ్ అయ్యే యూజ్ కేస్‌ని నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది గ్రెప్ యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ హిస్టరీ. హిస్టరీని యూజ్ చేస్తే కంప్లీట్ హిస్టరీ ఇన్ఫర్మేషన్ నేను ఏం ఆపరేషన్స్ చేశాను అనే ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు చూపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే. యాహ్!
నేను లాగిన్ అయినప్పటి నుండి ఏం ఆపరేషన్స్ చేశాను. ఇక్కడ మీరు చూడండి సీపీ అండ్ ఎంవి ఇవన్నీ ఆపరేషన్స్ నేను పెర్ఫార్మ్ చేశాను. ఈ హిస్టరీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా మనం ఏమేం ఆపరేషన్స్ చేశామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ సో ఇప్పటి వరకు ఈ కంప్లీట్‌గా హిస్టరీ రిలేటెడు అప్ టు ఇక్కడి వరకు మీరు చూసారు. హిస్టరీ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఏంటి అని. మీరు ఓన్లీ అంటే నార్మల్‌గా గ్రెప్‌ని యూజ్ చేసి నాట్ ఓన్లీ నేమింగ్ ఇన్ఫర్మేషన్ మీరు నార్మల్‌గా ఏదైనా ఎనీ వాల్యూ మీరు సెట్ చేయొచ్చు. ఐ మీన్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో మీకు మ్యాచ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఆ మ్యాచ్డ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఆ ఫైల్‌లో వస్తుంది. ఈ గ్రెప్ కమాండ్‌ని యూజ్ చేయడం వల్ల. ఓకే. నెక్స్ట్ యాహ్! ఇది పైప్ సింబల్. ఓకే. ఎస్పెషల్లీ ఐదర్ మీరు ఈ మెథడ్ అయినా యూజ్ చేయవచ్చు. లేకుంటే ఈ మెథడ్ అయినా కూడా మీరు యూజ్ చేయవచ్చు. నేనిక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. యాహ్! మనకు ఆల్రెడీ క్యాట్ అనేది ఫెమిలియర్ కమాండ్. మనకు పైప్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాము అనంటే, మనకు మల్టిపుల్ ఫిల్టర్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ మనకు అదర్ ఎన్విరాన్మెంట్‌లో కూడా అంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా మనకు అండ్, ఆర్ యూజ్ కేసెస్ అనేటివి మనకు ఉంటాయి. సో, ఈ పైప్ సింబల్ యూజ్ చేయడం వల్ల సో, ఈ క్యాట్ ఎందుకు కంప్లీట్ ఫైల్‌లో ఉన్న డాటాని మనం చూడడానికి క్యాట్ యూజ్ చేస్తాము. ఇక్కడ నేను గ్రెప్ యూజ్ చేస్తున్నాను. ఈ పర్టిక్యులరు మ్యాచ్ కంటెక్స్ట్ ఈ పర్టిక్యులర్ మ్యాచ్డ్ కంటెక్స్ట్ రావడం కోసము. సో, మనకు బెస్ట్ ప్రాక్టీస్ రిలేటెడ్ మనము ఈ మెథడ్‌ని మనము యూజ్ చేస్తాం. ఎందుకనంటే మల్టిపుల్ పైప్ సింబల్స్‌ని యూజ్ చేసుకొని మల్టిపుల్ యూజ్ కేసెస్‌ని మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ ఇందులో కూడా మనకు ఫీమేల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ మనకు బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. సో, ఎస్పెషల్లీ ఓన్లీ నాకు ఫీమేల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే వచ్చింది. ఇక్కడ మీరు చూడండి నేను 2 పైప్ సింబల్స్‌ని నేను యూజ్ చేశాను. గ్రెప్ కమాండ్‌ని యూజ్ చేసి. ఇక్కడ క్యాట్ నాకు ఫైల్ విజిబిలిటీకి. నెక్స్ట్ పైప్ సింబల్ గ్రెప్ 10 ఓన్లీ 10 మ్యాచ్డ్ కంటెంట్ మాత్రమే నాకొస్తుంది. ఇక్కడ మీరు చూడండి 10, 10 ఓకే. ఇక్కడ మీరు అబోవ్ యూజ్ కేస్‌లో కూడా మీరు చూడొచ్చు. ఇందులో ఎస్పెషల్లీ మళ్ళీ నాకు ఓన్లీ ఫీమేల్ రిలేటెడ్ క్యాండిడేట్స్ మాత్రమే నాకు కావాలి. ఇక్కడ మీరు చూడండి ఎస్పెషల్లీ ఫీమేల్ రిలేటెడ్ మాత్రమే హైలైట్ అయింది. సో, ఇది గ్రెప్ యొక్క యూజ్ కేసు. నెక్స్ట్ ఇంకొకటి ఏడబ్ల్యూకే అనే ఒక కమాండ్ ఉంటుంది. ఈ ఏడబ్ల్యూకే అనే కమాండ్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అనంటే ఎస్పెషల్లీ ఇన్ ఎస్‌క్యూఎల్ అంటే మీకు ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ ఉంటే సింపుల్‌గా సెలెక్ట్‌లో మనకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో సేమ్ ఏడబ్ల్యూకే యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన వాటిని మనం ఫిల్టర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూకే ఓకే. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ ఎంప్లాయీ రికార్డ్ ఐ మీన్ ఎంప్లాయీ టీఎక్స్టీ ఇందులో ఫస్ట్ ఏముంది అనే ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, జెండర్, స్టార్ట్ డేటు ఓకే. అండ్ లాస్ట్ లాగిన్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏడబ్ల్యూకే యూజ్ చేస్తే ఫస్ట్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్. ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీ ఐడి అండ్ ఫస్ట్ నేమ్. ఇక్కడ మీరు చూస్తే క్లియర్‌గా ఎంప్లాయీ ఐడి అండ్ ఫస్ట్ నేమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తుంది. సో, ఏడబ్ల్యూకే యొక్క యూజ్ కేస్ అనేది సింపుల్. మనకు సెలెక్ట్ లాగా ఎస్‌క్యూఎల్ ఐడియా ఉంటే మనకు ఎస్‌క్యూఎల్‌లో సెలెక్ట్ లాగా మనకు యూజ్ అవుతుంది. సో, ఇక్కడ ఎన్‌ఆర్ ఈస్ గ్రేటర్ థాన్ 1 ఈ కండిషన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మీరు చూడండి ప్రాక్టికల్‌గా. యాహ్! ప్రీవియస్ యూజ్ కేస్‌లో మీకు ఎంప్లాయీ ఐడీ, ఫస్ట్ నేమ్ అనేది వచ్చింది. ఇక్కడ నేను ఎన్ఆర్ ఈస్ గ్రేటర్ థాన్ 1 యూజ్ చేయడం వల్ల మీకు ఈ ఎంప్లాయీ ఐడీ అండ్ ఫస్ట్ నేమ్ అనేది రిమూవ్ అయిపోయింది. అంటే ఫస్ట్ రికార్డ్‌ని ఎలిమినేట్ చేయడానికి మనం ఎన్ఆర్ గ్రేటర్ థాన్ 1 అనేది మనం యూజ్ చేస్తాము. ఓకే. అండ్ వి కెన్ యూజ్ మల్టిపుల్ కండిషన్స్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే
ఫీల్డ్ ఉందో, ఆ ఫీల్డ్‌ని ఫిల్టర్ చేసుకొని, ఆ ఫీల్డ్ రిలేటెడ్ వాల్యూని కూడా నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే యెప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజ్ కేస్ చూడండి. ఏడబ్ల్యూకే యెప్ యాహ్! ఇక నేను ఏం చేశాను, ఫస్ట్ రికార్డ్ అనేది ఫిల్టర్ చేశాను. ఐ మీన్ ఫస్ట్ కాలమ్ అనేది రికార్డ్ అనేది ఫిల్టర్ అయిపోయింది. ఎన్ఆర్ గ్రేటర్ థాన్ 1. నెక్స్ట్ యూజ్ చేశాను. ఇక్కడ $3 సింబల్. $3 అంటే నాకు థర్డ్ కాలమ్. సో, ఇట్స్ రిప్రజెంట్ జెండర్. ఈ జెండర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే. ఆ జెండర్ అనేది నాకు ఎస్పెషల్లీ ఫీమేల్ మాత్రమే కావాలి. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. రికార్డ్ అనేది ఫీమేల్ వచ్చింది. నెక్స్ట్ ఈ నాకు ఏ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అనేటిది అవి నేనిక్కడ ప్రొవైడ్ చేశాను. నాకు ఓన్లీ ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎందులో ఎంప్లాయీ.టీఎక్స్టీ అనే ఫైల్‌లో కావాలి. సో, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ప్రొవైడ్ చేసింది ఈ కమాండ్ అనేది. సో, ఇప్పుడు మీకు ఏడబ్ల్యూకే యొక్క అడ్వాంటేజ్ అనేది అర్థమైంది కదా! సింపుల్‌గా ఏడబ్ల్యూకే అనేది మనకు ఫిల్టరింగ్ ద రికార్డ్స్ స్పెసిఫిక్ రోస్ ఆల్సో. సింపుల్‌గా మనకు సెలెక్ట్ క్వెరీలో వేర్ కండిషన్స్ సెలెక్ట్ క్వెరీస్‌ని రాసుకోవడానికి మనం ఎస్‌క్యూఎల్‌లో యూజ్ చేసినట్టుగా మనము ఏడబ్ల్యూకేని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ యూజ్ కేస్. ఇక్కడ $6 అంటే స్పెసిఫిక్ సాలరీ ఆర్ సమ్ అదర్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 6,000 ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఆ వాల్యూ గ్రేటర్ దెన్ 1,00,000 అంటే ఆ స్పెసిఫిక్ వాల్యూ అనేది ఇక్కడ మీరు చూస్తే సాలరీ ఫీల్డ్. సాలరీ ఫీల్డ్ అనేది గ్రేటర్ దెన్ 1,00,000 ఉన్న ఇన్ఫర్మేషన్ అని నాకు కావాలి. ఇక్కడ మీరు చూడండి సింపుల్‌గా కండిషన్ యూజ్ చేశానిక్కడ. ఇది ఏడబ్ల్యూకే యొక్క అడ్వాంటేజు. సో, మనము బోత్ గ్రెప్పో ఏడబ్ల్యూకే కూడా మనము కంబైన్ చేసుకోవచ్చు. బై యూజింగ్ ద పైప్ సింబల్. ఇక్కడ మీరు చూస్తే నేను గ్రెప్‌ని యూజ్ చేసి ఫినాన్స్ అనే ఫీల్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఓకే. ఆఫ్‌కోర్స్ మనం ఏడబ్ల్యూకే యూజ్ చేసి కూడా చేయొచ్చు. గ్రెప్ అనేది సేమ్ లైక్ కంటెక్స్ట్ మ్యాచ్ అయితే మనకు ఇస్తుంది. ఏడబ్ల్యూకే అనేది ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మ్యాచ్ అయితే మనకిస్తుంది ఇన్ఫర్మేషను. గ్రెప్‌ని యూజ్ చేసి నేను ఫినాన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఫిల్టర్ చేశాను. నెక్స్ట్ పైప్ సింబల్‌ని యూజ్ చేశాను. ఏడబ్ల్యూకే యూజ్ చేసి నాకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే కావాలో అవి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ యూజ్ కేస్ కూడా సేమ్. సో, మార్కెటింగ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని యెస్. యెప్. వెబ్ మార్కెటింగ్. సో, ఓన్లీ 1 రికార్డే ఉంది. ఎందుకనంటే, నేను ఇక్కడ సాలరీ అనే ఫీల్డ్ అనేది నేను 50,000 అబోవ్ ఇచ్చాను. అందు గురించే నాకు ఎస్పెషల్లీ సింగిల్ రికార్డ్ అనే వచ్చింది. సో, ఇప్పుడు మనం పైప్ సింబల్‌ని కాంబినేషన్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! ఓకే. నెక్స్ట్ మనకు లైనెక్స్‌లో సేమ్ మనకు రెగ్యులర్‌గా డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్ సినారియోస్‌లో మనకు 2 టైప్స్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. ఒకటేంటిది ఫుల్ లోడ్, సెకండ్‌ది ఇంక్రిమెంటల్ లోడ్. ఆ యూజ్ కేస్‌ని కూడా మనం లైనెక్స్‌లో ఎలా అచీవ్ చేస్తాము అనేది కూడా నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సింపుల్‌గా. మనకు గ్రేటర్ థాన్ యూజ్ కే ఐ మీన్ గ్రేటర్ థాన్ సింబల్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ యూజ్ కేసెస్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి. ఓకే. 2 గ్రేటర్ థాన్ సింబల్స్‌ని యూజ్ చేస్తే అది అప్ అండ్ సినారియో. ఓన్లీ సింగిల్ గ్రేటర్ థాన్ సింబల్‌ని యూజ్ చేస్తే అది రీప్లేసింగ్ అంటే ఓవర్ రైట్ సినారియో. ఇక్కడ నేను రీప్లేసింగ్ అని రాసాను. యాక్చువల్ ఓవర్ రైట్. ఓకే. ఓవర్ రైట్ సినారియో. ఓకే. ఇక్కడ మీరు చూడండి నార్మల్‌గా ఇక్కడ టీఎక్స్‌టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కమాండ్ నుంచెల్లి మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాము. ఫస్ట్ ఫస్ట్ ఈ కమాండ్ నుంచి మనకు అవుట్‌పుట్ అనేది ఏమొస్తుంది అనేది చూద్దాము. గ్రెప్ ఓన్లీ ఫినాన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్‌ని నేను ఫిల్టర్ చేస్తున్నాను. అందులో ఎస్పెషల్లీ సెలెక్ట్‌లో ఓన్లీ $1, $2, $9 ఆ ఫీల్డ్స్ ఏంటి అనేది చూద్దాం. యాహ్! ఇక్కడ మీరు చూస్తే ఫినాన్స్ రిలేటెడ్ ఫిల్టర్ అయింది. $1, $2, $9 ఓకే. సో,
ఈ డాటా అనేది మనకు ఎస్పెషల్లీగా మనకు ఈ కమాండ్ నుంచి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ యూస్ చేస్తున్నాను. సో ఫినాన్స్ అండర్ స్కోర్ రిపోర్ట్ అనే ఒక ఫైల్ అనేది నాకు క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఫినాన్స్ అండర్ స్కోర్ రిపోర్ట్ అనే ఫైల్ అనేది నాకు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఫైల్‌లో ఉన్న కంటెంట్ ఏంది అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అవుట్‌పుటే మనకు ఆ ఫైల్‌లో ఉంటుంది. యెప్. ఇప్పుడు ఈ ఫిల్టర్ కండిషన్ నుండి నాకు ఏదైతే అవుట్‌పుట్ డాటా వచ్చిందో సేమ్ డాటా నాకు ఈ క్యాట్ యూజ్ చేస్తే నాకొచ్చింది. అంటే సేమ్ అవుట్‌పుట్ అనేది నాకు ఈ ఫైల్ లోపల స్టోర్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ గ్రేటర్ దెన్ అంటే ఆల్‌రైట్. నేను సేమ్ కండిషన్‌ని ప్రీవియస్ $9 యూజ్ చేశాను. ఇప్పుడు $8 యూజ్ చేస్తున్నాను. ఓకే. బిఫోర్ దట్ $8 ఏమిస్తుంది అనేది ఒకసారి ఇందులో చూస్తాము. గ్రెప్ జీ మిస్ అయింది. గ్రెప్. యెప్. ఓహ్! ఓకే. యాహ్! నెక్స్ట్ సేమ్ క్యాట్ $8 $8 అనేది ఏమిస్తుందో మనం చూస్తాం. ఫినాన్స్ రిలేటెడ్ అంటే ఈ ఫైల్ లోపల ప్రీవియస్‌గా మనకున్న డేటా ఏంటిది? లాస్ట్‌లో ఫినాన్స్ రిలేటెడ్ డేటా ఉంది. ఇప్పుడు ఎందుకనంటే ఈ ఫినాన్స్ రిప్రజెంట్ $9 అంటే $9 కాలమ్. ఇప్పుడు $8 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫాల్స్, ట్రూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో నేనేం చేస్తున్నాను అనంటే సింపుల్‌గా $8 నేను ఫైల్ నేమ్‌ని ఏం చేంజ్ చేయడం లేదు. సింపుల్‌గా $9 ప్లేస్‌లో $8ని నేను పెడుతున్నాను. ఇప్పుడు రన్ చేశాను. ఇప్పుడు సేమ్ ఫైల్‌ని చూస్తే మనకు చూడండి ఫాల్స్, ట్రూ. అండ్ నేను ఈ గ్రేటర్ థాన్ సింబల్‌ని యూజ్ చేశాను కాబట్టి డేటా ఏమైంది? ఆల్‌రైట్. ఎర్లియర్ మనకేముంది? ఫినాన్స్ ఉంది. ఇప్పుడేముంది డేటా? ట్రూ, ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది గదా! గ్రేటర్ థాన్ సింబల్‌ని యూజ్ చేయడం వల్ల డాటా అనేది ఓవర్ రైట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సేమ్ యూజ్ కేసు మనం అపెండ్‌కి యూజ్ చేస్తాం. ఓకే. సేమ్ ఇదే డాటాను తీసుకుంటున్నాను. ఇక్కడ ఓకే. ఇంకొక గ్రేటర్ థాన్ సింబల్ ఇచ్చాను. సింపుల్‌గా ఫినాన్స్ కాకుండా రిపోర్ట్ డాట్ టీఎక్స్టీ అని నేనిచ్చాను. ఓకే. ఇక్కడ మనకు తెలుసు $8 అనంటే మనకు అవుట్‌పుట్ అనేది ఏమొస్తుంది అని. ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు సేము రిపోర్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని నేను చూస్తున్నాను. యాహ్! యాజ్ ఎక్స్‌పెక్టెడ్. ఓకే. ఎందుకనంటే సేమ్ డాటా. మనం సేమ్ యూజ్ కేస్ కాబట్టి ఓన్లీ ఫైల్ నేమ్ ఒకటే చేంజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ $8 ప్లేస్‌లో నేను $9ని యూజ్ చేస్తున్నాను. ఈ $9 ఏంటిది? ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రూ, ఫాల్స్ నాకు ఫినాన్స్, సేల్స్, మార్కెటింగ్ రిలేటెడ్ డాటా వస్తుంది. బట్ ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నాను? అపెండ్. ఓకే. అంటే నాకు ఎర్లియర్ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కమాండ్‌ని రన్ చేయడం వల్ల నాకు ఇంకొక 3 రికార్డ్స్ అడిషనల్‌గా యాడ్ అవుతాయి. మీరు చూడండి. యెస్. యాహ్! ఇవి ప్రీవియస్ రన్‌లో యూజ్ చేసిన 3 రికార్డ్స్. ఇది ఇప్పుడు ప్రెజెంట్ రన్‌లో యూజ్ చేసిన 3 రికార్డ్స్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది గదా! మనకు డాటా ఇంజినీరింగ్ సినారియోస్‌లో మనకు ఫస్ట్ ఫుల్ లోడ్, సెకండ్ అపెండ్. బేసిక్‌గా ఎస్‌సిడి టైప్ 1, ఎస్‌సిడి టైప్ 2 సినారియోస్‌ని మనము లైనక్స్‌లో సింపుల్ ఓకే. గ్రేటర్ దెన్ అండ్ డబుల్ గ్రేటర్ దెన్ ఎస్పెషల్లీ మనం ఈ డబుల్ గ్రేటర్ దెన్‌ని రైట్ షిఫ్ట్ అని అంటారు. ఓకే. ఈ ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకొని మనం అచీవ్ చేసాం. సో, ది ఇట్స్ ఎ అడ్వాంటేజ్ విత్ గ్రేటర్ దెన్ అండ్ డబుల్ గ్రేటర్ దెన్ ఎస్పెషల్లీ డబుల్ గ్రేటర్ దెన్‌ని మనము రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అని అంటారు. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! మనకు అపెండ్ అండ్ ఓవర్‌రైట్ సినారియోస్‌ని మనం ఎలా అచీవ్ చేస్తామని లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో. అండ్ వన్ మోర్ థింగ్
మనకు ఎస్పెషల్లీ లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి? అంటే ఇట్స్ నాట్ ఏ డ్రాబ్యాక్ యాక్చువల్లీ. మనకు బేసిక్‌గా ఫైల్ సిస్టమ్‌లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అని అనుకుంటంటే, ఆ ఫైల్స్ హ్యూజ్ డాటాని ఉన్నప్పుడు అంటే హ్యూజ్ డాటా ఉన్నప్పుడు మనకు స్టోరేజ్ ఇష్యూస్ అనేటిది మనం ఫేస్ చేస్తాం. ఎస్పెషల్లీ కామన్. సో, ఆ స్టోరేజ్ ఇష్యూస్ అనేటిది మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఎస్పెషల్‌గా మనకంటూ కొన్ని అల్గారిథమ్స్ లైనక్స్‌లో ప్రొవైడ్ చేశారు. ఆ లైనక్స్ కంప్రెస్డ్ వెర్షన్ ఆఫ్ అల్గారిథమ్స్‌ని యూజ్ చేస్తుంది. ఆ ఫైల్‌ని కంప్రెస్ చేయడానికి. వాటిని జిజిప్ అండ్ టార్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి. ఆల్రెడీ ఇక్కడ మనకు ఫైల్ అనేది ఉంది. -ఎల్ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ అనేది ఉంది. ఓకే. ఇప్పుడు ఈ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఎలా డూప్లికేట్ చేస్తాను? కాపీ కమాండ్‌ని యూజ్ చేసి నేను డూప్లికేట్ చేశాను. ఇది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ఇందులో సీపీ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ సేమ్ నేను ఇదే పాత్ లోపలికి నేను ఫైల్‌ని ప్లేస్ చేస్తాను. ఏం పాత్ ఇది? పీడబ్ల్యూడీ. ఓకే. ఎస్‌సీహెచ్ఏఎన్‌టీఏకే సేమ్ పాత్. సీపీ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ. ఓకే. సేమ్. ఇదే పాత్‌ని నేను కన్సిడర్ చేసుకొని ఫైల్ అనేది ఓవర్‌రైట్ అవుతుంది యాక్చువల్‌గా. ఇప్పుడు సేమ్ ఫైల్ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఈ ఫైల్ అనేది ఓవర్‌రైట్ అవుతుంది. సో, నేనేం చేస్తాను అనంటే సందీప్ 1లో మనకెలాంటి ఫోల్డర్‌లు లేవు. యాహ్! ఓకే. ఇందులో సందీప్ కుమార్ డాట్ టీఎక్స్టీ అని ఉంది. ఓకే. నేనిప్పుడు ఏం చేస్తున్నాను, ఈ సందీప్ కుమార్ డాట్ టీఎక్స్టీ మీద నేను ఈ జిప్డ్ అల్గారిథమ్స్ అనేటివి నేను అప్లై చేస్తాను. అవి ఎలా వర్క్ అవుతాయనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే. సింప్లీ ఇందులో సందీప్ కుమార్ డాట్ టీఎక్స్టీ. ఓకే. జీ యాక్చువల్లీ ఇందులో ఫైల్‌లో డాటా ఏం లేదు కాబట్టి ఈ ఫైల్‌ని నేను ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీలో డాటా ఉంది కాబట్టి అందులో ఉన్న డాటా ఇందులోపలికి నేను కాపీ చేస్తాను. ఎలా కాపీ చేస్తాను? ఓకే. చూడండి. డాట్ డాట్ యెప్. సో, సీపీ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ నెక్స్ట్ ఈ ఫోల్డర్‌కి వచ్చేద్దాం. ఓకే. ఒరిజినల్ ఫైల్ అలానే ఉంది. నెక్స్ట్ సీడీ సందీప్ 1కొస్తే ఇక్కడ 2 ఫైల్స్ ఉంటాయి. యెస్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇందులో 2 ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్ ఎంప్టీ ఫైల్ కాబట్టి మనకి ఈ ఫైల్ తోటి అవసరం లేదు. ఈ ఫైల్‌ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఆర్ఎం సందీప్ కుమార్ డాట్ టీఎక్స్టీ ఫైల్ రిమూవ్ అయింది. యెస్. ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు నేను కంప్రెస్డ్ అల్గారిథమ్స్‌ని నేను దీనిపై అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి జీ జిప్ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ. యెస్. సో, ఎర్లియర్ 692 ఉన్న ఫైల్ సైజు ఇప్పుడు 459కి డిక్రీజ్ అయింది. మీకు అర్థమైంది కదా! మనం ఇప్పుడు కంప్రెస్డ్ అల్గారిథమ్స్ అనేటివి మనం ఎందుకు యూజ్ చేస్తామని. ఓకే. మళ్ళీ సేమ్ ఫైల్‌ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అని అనుకుంటంటే గన్‌జిప్ జియుఎన్‌జెడ్‌ఐపి సేమ్ ఫైల్‌ని తీసుకొని జియుఎన్‌జెడ్‌ఐపి. యెస్. మళ్ళీ ఒరిజినల్ ఫార్మ్‌కి ఫైల్ అనేది వచ్చేసింది. చూడండి 692 ఇన్ మిడిల్‌లో 459. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! మనము కంప్రెస్డ్ అల్గారిథమ్స్ అనేటివి మనం ఎందుకు యూజ్ చేస్తాము అనేటిది ఎప్పుడైనా మనకు రియల్ టైమ్ సినారియోస్‌లో మనకు ఫైల్ సైజ్ అనేది మనకు హ్యూజ్ ఉంటుంది. అది అప్లికేషన్ లాక్స్ అయినా కావచ్చు, లేకుంటే నార్మల్ ఆహ్, మనం డెవలప్ చేసిన ఫైల్స్ అయినా కావచ్చు. ఒక ఫైల్‌ని ఇంకో ఫైల్‌కి మనం షేర్ చేయాలి అంటే ఇంకొక ఫోల్డర్ పాత్‌కి షేర్ చేయడము, అలాంటి మూమెంట్‌లో మనం విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మనము జిప్పింగ్ చేస్తాము. 7 జిప్.
ఓకే. జీజిప్ సేమ్ అలానే ఇక్కడ కూడా లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనము జిప్పింగ్ అల్గారిథమ్స్‌ని మనం యూజ్ చేస్తాము. ఫైల్స్‌ని కంప్రెస్ చేయడానికి. ఓకే. అండ్ అలా కాకుండా కూడా మనము నార్మల్‌గా ఈ టార్ రిలేటెడ్‌వి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సేమ్ పర్పస్. ఇవి కూడా మనము ఫైల్స్‌ని ఆహ్, ఒక సారీ సేమ్ కంప్రెస్డ్ వెర్షన్ పర్పసే మనము డౌన్‌లోడబుల్ ఫార్మాట్‌కి షేర్ చేయడానికి ఈ టార్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే యప్ యాహ్! ఎగ్జిస్టింగ్ ఫైల్ అలానే ఉంటుంది. ఓకే. అండ్ న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ టార్ అనే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా విండోస్ ఎన్విరాన్మెంట్‌లో ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు, ఈ టార్‌వే మీరు ఎక్కువగా చూస్తారు. ఈ టార్ రిలేటెడ్ వాటి నుండే మీరు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకుంటారు. మళ్ళీ కంప్రెస్డ్ వెర్షన్ నుంచి మళ్ళీ ఒరిజినల్ వెర్షన్‌కి తీసుకొని రావాలి అని అనుకుంటంటే సేమ్. ఓకే. యెస్. యాహ్! 1 మినిట్. యాహ్! కంప్రెస్డ్ వెర్షన్ నుండి మళ్ళీ మనము ఒరిజినల్ ఫార్మాట్ లోపలికి తీసుకొని రావచ్చు. అండ్ ఈ టార్, జీజిడ్‌ని కూడా మనము టార్ వెర్షన్‌లోకి మనము కన్వర్ట్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. యెస్. యాహ్! టార్ వెర్షన్‌ని కూడా మనము జీజెడ్ వెర్షన్‌లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా కంప్రెస్డ్ వెర్షన్‌కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి 561 ఓకే. అండ్ ఇప్పుడు కంప్లీట్‌గా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అని అనుకుంటంటే ఈ కమాండ్‌ని యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. యెస్. యాహ్! ఇక్కడ మీరు చూడండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వెర్షన్స్‌ని కూడా మనం మళ్ళీ రీయూజ్ పర్పస్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కంప్రెస్డ్ వెర్షన్స్ యొక్క అడ్వాంటేజెస్. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అంటే కంప్లీట్‌గా అందులో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మూవ్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీడబ్ల్యూడీ ఎల్ఎస్ స్పేస్ ఎల్ ఓకే. ఇప్పుడు మనకు సందీప్ 1 ఫోల్డర్‌లో మనకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయనేది మీరు ఇంతకుముందు చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సందీప్ 1 ఎందుకనంటే అది డైరెక్టరీ కాబట్టి నేను సీడీ చేశాను. ఇప్పుడు మీరు చూడండి సందీప్ 1 డైరెక్టరీలో మనకు 3 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే 3 ఫైల్స్ ఉన్నాయి. నేను ఇంకో కొత్త సందీప్ 2 అనే డైరెక్టరీని నేనొకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి సందీప్ 2 అనే డైరెక్టరీ లేదు. మనం ఎలా క్రియేట్ చేస్తాం డైరెక్టరీని ఎంకేడిఐఆర్ సందీప్ 2 ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. ఓకే. సందీప్ 2 ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సందీప్ 1 నుండి సందీప్ 2కి అన్ని ఫైల్స్‌ని నేను మూవ్ చేస్తున్నాను. మూవ్ స్టార్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనంటే సందీప్ 1లో ఉన్న అన్ని ఫైల్స్ సందీప్ 2కి మూవ్ అవుతాయి. ఓకే. చూడండి ఎలా అనేటిది. మనం ఇప్పుడు ఉన్నది ఏంటిది? ఎస్సీహెచ్ఐఎన్టీఏకే ఫోల్డర్‌లో ఉన్నాము. నేను ఫస్ట్ ఈ ఫోల్డర్ లోపలికి వెళ్తాను. మూవ్ ఎస్ స్టార్ సందీప్ 1 స్లాష్ స్టార్ ఫస్ట్‌ది సోర్సు, సెకండ్‌ది టార్గెట్. సందీప్ 2 స్లాష్ అంతే. అంటే నేనేం జెప్తున్నాను, ఇందులో ఉన్న అన్ని ఫైల్స్‌ని సందీప్ 2 లోపలికి మూవ్ చేయండి అని. సందీప్ 2లో మనకు ఏం ఫైల్స్ లేవు. ఇంతకుముందే మనం చెక్ చేసాము. ఓకే. ఇప్పుడు సందీప్ 1లో నున్న ఫైల్స్ అన్నీ సందీప్ 2కొచ్చేసాయి. ఇప్పుడు చెక్ చేద్దాం. సీడీ సందీప్ 1కెళ్ళి చూస్తా. ఏం లేవు. ఎర్లియర్ చూద్దాం. ఎర్లియర్ సందీప్ 1లో మనకి 3 ఫైల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు సందీప్ 1లో ఏం లేవు. ఎక్కడికెళ్ళాయి? సందీప్ 2
సంధి 2లోకి వచ్చేసాయి. ఓకే. స్టార్ అనేది మనకు స్పెషల్ క్యారెక్టర్. ఈ స్టార్‌ని యూజ్ చేసి ఎట్ ఏ టైమ్ టోటల్ ఫైల్స్‌ని కాపీ చేయడానికి, టోటల్ ఫైల్స్‌ని మూవ్ చేయడానికి మనకి స్టార్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ లైనెక్స్‌లో మనకు షెల్ స్క్రిప్ట్స్ అనేటివి మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంటు. సో, అసలు షెల్ స్క్రిప్ట్స్ అంటే ఏంటి? మనము లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో ఈ షెల్ స్క్రిప్ట్స్‌ని మనము ఎలా యూజ్ చేస్తాము అనే ఇన్ఫర్మేషన్‌ని నేను మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఆల్రెడీ నేను షెల్ స్క్రిప్ట్స్‌కి ఒక ఫోల్డర్ అనేది నేను క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక ఫోల్డర్ ls-l బాష్ షెల్ స్క్రిప్ట్స్. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఒక ఫోల్డరు. సీడీ బాష్ స్క్రిప్ట్స్. ఇప్పుడు ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ స్క్రిప్ట్ నుంచెల్లి మనం వెళ్దాము. హలో డాట్ ఎస్‌హెచ్. బిఫోర్ దట్ కొన్ని బేసిక్ రూల్స్ అనేటివి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు షెల్ స్క్రిప్ట్స్ రిలేటెడ్ బేసిక్ రూల్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ మనం లైనెక్స్‌లో బేసిక్ రూల్స్ ఏంటి అని అనుకుంటుంటే, మనం ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అలాంటి ఆపరేషన్స్‌ని మనం యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఎవరైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్న వాళ్ళకు ఇది ఐడియా ఉంటుంది. ఇందులో లైనెక్స్‌లో ఈక్యూ ఓకే. మైనస్ ఈక్యూ అంటే ఈక్వల్, మైనస్ ఎన్‌ఈ అంటే నాట్ ఈక్వల్, మైనస్ జీటీ అంటే గ్రేటర్ దెన్, నెక్స్ట్ మైనస్ ఎల్‌టీ అంటే లెస్ దెన్, మైనస్ జీఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, మైనస్ ఎల్ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్. సేమ్ ఆపరేషన్స్ని మనము ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది ఎంటీ స్ట్రింగ్ ఓకే. ఇది నాట్ ఎంటీ, అండ్, ఆర్, ఎఫ్ అంటే ఫైల్ నేమ్ రిలేటెడ్, డి అంటే డైరెక్టరీ నేమ్ ఓకే. ఇక్కడ ఇయర్ రిలేటెడ్ రిప్రజెంటేషన్స్ ఓకే. ఇక్కడ లూప్స్ మనకు 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఫర్ లూపు, వైల్ లూపు, అంటిల్. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు షెల్ స్క్రిప్ట్స్‌లో నేను మీకు వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఫోల్డర్‌కి వచ్చేద్దాం. ఫస్ట్ హలో డాట్ ఎస్‌హెచ్. ఫస్ట్ ఈ ఫైల్‌లో ఏముంది అనేది మనం చూద్దాము. యాహ్! లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనకు ఎకో అంటే మనకు ప్రింట్ స్టేట్మెంట్. ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి మనము ఎకో అని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఎకో హలో అంటే మనకు హలో అనేది ప్రింట్ అవుతుంది. ఎకో డాలర్ సింబల్ అంటే వేరియబుల్స్‌ని రిప్రజెంట్ చేయడానికి మనకు డాలర్ సింబల్స్‌ని యూజ్ చేస్తాం. 2+3 ఇక్కడ మీరు చూస్తే. అంటే మనకు అవుట్‌పుట్ అనేది 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ ఒకటి వరల్డ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఎకో వరల్డ్. అంటే మనకు ఏదైనా డైనమికల్‌గా వాల్యూస్‌ని పాస్ చేయడానికి ఈ డౌన్ మెథడ్. ఓకే. ఏదైనా వాల్యూని మనకు అసైన్ చేయడానికి ఈ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే నేనిప్పుడు ఈ క్యాట్ హలో డాట్ ఎస్‌హెచ్ అనే ఫైల్‌ని నేను రన్ చేస్తాను. మనము షెల్ స్క్రిప్ట్‌ని ఎలా రన్ చేస్తాము అనంటే సింపుల్‌గా ఎస్‌హెచ్ లైనెక్స్‌లో మనం రాసే స్క్రిప్ట్స్‌ని మనము షెల్ స్క్రిప్ట్స్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తే హలో డాట్ ఎస్‌హెచ్ అవుట్‌పుట్ మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నంబర్ అని ఇస్తుంది. ఇక్కడ నేను 3 అని ఇచ్చాను. నంబరు 4 అవుట్‌పుట్ 7 ఓకే. ఇక్కడ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ నేను ఫ్రేమ్ టు ఫ్రేమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. హలో ఫస్ట్ హలో ప్రింట్ అయింది. ఎకో అనేది మనము ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాము లైనెక్స్‌లో. నెక్స్ట్ ఎకో 2 + 3 5 అవుట్‌పుట్ అనేది ఇక్కడ మీరు చూడండి డాలర్ సింబల్ వేరియబుల్ వాల్యూస్‌ని అంటే రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వార్ వరల్డ్ అని నేను ఇచ్చాను. ఎకో డాలర్ వార్ అనంటే ఎకో ఈ ఎకో అంటే మనం ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మీరు చూడండి. ఓకే. నెక్స్ట్ రీడ్ అనే కమాండ్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది అనంటే డైనమికల్‌గా వాల్యూని రీడ్ చేయడానికి. యూజరు డైనమికల్‌గా వాల్యూని రీడ్ చేయడానికి. ఇవన్నీ స్టాటిక్ వాల్యూస్. ఈ 3 అండ్ 2 ఇవనేది స్టాటిక్ వాల్యూ. ఓకే. నేను ఎన్ని సార్లు రన్ చేసినా కూడా ఈ వాల్యూ రిజల్ట్ అనేది 5 ఉంటుంది. బట్ డైనమిక్‌గా రీడ్ చేస్తున్న వాల్యూ యొక్క రిజల్ట్ అనేది నేను రన్ చేస్తున్న కొద్దీ నాకు చేంజ్ అవుతుంది.
ఎర్లియర్ నేను 3, 4 ఇచ్చాను. ఇప్పుడు 4 అండ్ 6 ఇస్తున్నాను చూడండి. వాల్యూ అనేది ఇక్కడ కాన్‌స్టాంట్ ఉంది. బట్ ఇక్కడ చేంజ్ అవుతుంది చూసారా? రీడ్ అనేది మనకెందుకు యూజ్ అవుతుంది అనంటే, ఒక వాల్యూని డైనమికల్‌గా రీడ్ చేయడానికి మనకు ఈ రీడ్ అనే కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఎంటర్ ఫస్ట్ నంబర్, రీడ్ N1, ఎంటర్ సెకండ్ నంబర్, రీడ్ N2, సమ్ $N1 + N2 అంటే నాకు డైనమికల్‌గా వాల్యూ అనేది రీడ్ అయ్యి, నాకు అవుట్‌పుట్ అనేది సమ్ ఆఫ్ ద వాల్యూ ఏదైతే ఉందో అది నాకు అవుట్‌పుట్ లాగా ప్రింట్ చేస్తుంది. ఇది సింపుల్ హలో వరల్డ్ రిలేటెడ్ ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! మనం బేసిక్ ప్రింట్ స్టేట్‌మెంట్ అనేది మనం ఎలా ఇస్తాము లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో అని. అండ్ డైనమికల్‌గా వాల్యూని మనం ఎలా పాస్ చేస్తాము అనేది కూడా మీకు ఇప్పుడు అర్థమైంది గదా! రియల్ టైమ్ సినారియోస్‌లో మనకు జాబ్స్‌ని రన్ చేసేటప్పుడు వేరియబుల్స్ యొక్క నేమ్స్ అనేటిది మనము డైనమికల్‌గా పాస్ చేయాలి. అక్కడ స్టాటిక్ వాల్యూస్ అనేటివి కొన్ని యూజ్ కేసెస్‌లో స్టాటిక్‌గా ఉంటుంది. కొన్ని యూజ్ కేసెస్‌లో మనకు డైనమికల్‌గా పాస్ చేయాలి. అప్పుడు మనకు ఈ యూజ్ కేసెస్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. ఓకే. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్. ఓకే. నెక్స్ట్ మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి అని అనుకుంటుంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ నార్మల్‌గా చెప్తున్నాను. ఓకే. క్యాట్ యాహ్! ఇక్కడ మీరు చూస్తే లైనక్స్‌లో లైనక్స్ అనే కాదు. ఏ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్‌లో మీరు పైథాన్ యూజ్ చేసుకున్నా, సి యూజ్ చేసుకున్నా, జావా యూజ్ చేసుకున్నా, మనకు కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటివి మనకుంటాయి. అంటే ఏంటిది? ఇందులో ఇఫ్ ఎల్స్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ట్రూ అయితే ఇఫ్‌ది ప్రింట్ అవుతుంది. ఎల్స్ అయితే ఫాల్స్‌ది ప్రింట్ అవుతుంది. సేమ్ ఇక్కడ. ఇక్కడ ఏ అనేది 10 ఇచ్చాను. బి అనేది 20 అని ఇచ్చాను. ఇక్కడ కండిషన్ ఏం రాసాను? ఏ గ్రేటర్ థాన్ బి. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. అవుట్‌పుట్ అండ్ ఇన్‌పుట్ వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి. ఏ గ్రేటర్ థాన్ బి. ఈ కండిషన్ ట్రూఆ? ఫాల్సా? ఏ అనేది 10, బి అనేది 20. అంటే కండిషన్ అనేది ఫాల్స్. ఎందుకనంటే 10 అనేది చిన్నది గదా! 20 పెద్దది గదా! అంటే ఎల్స్ ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి. ఏ ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ బి. చూడండి అవుట్‌పుట్. సింటాక్స్ చూడండి. ఇఫ్ లోపల ఇక్కడ నేను బ్రాకెట్స్‌లో ఇచ్చాను. డాలర్స్‌తో రిప్రజెంటేషన్ చేసి. నేను ఈ వాల్యూస్‌ని బి వాల్యూస్‌ని నేను డైనమికల్‌గా కూడా ఇలా పాస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ కూడా నేను చెప్తాను. అవి ఎలా మనం డైనమికల్‌గా పాస్ చేస్తాము, ఫంక్షన్స్‌ని యూజ్ చేసి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఓకే. ఇప్పుడు ఈ యూజ్ కేస్‌లో ఇది సింపుల్ ఇఫ్ ఎల్స్. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఇఫ్ ఎల్స్‌లో మనకు ట్రూ అయితే ఇఫ్ ప్రింట్ అవుతుంది. ఎల్స్ అయితే మనకు ఫాల్స్ ప్రింట్ అవుతుంది. క్లియర్ గదండీ! నెక్స్ట్ ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుంది అని అనుకుంటంటే సింపుల్‌గా ఒక ఇఫ్ ఎల్స్‌లో మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ ఉంటే వాటిని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని అంటారు. వాల్యూ అనేది నేను డైనమికల్‌గా ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు ఏదైతే వాల్యూ నేను ఇస్తున్నానో ఆ వాల్యూ ఇక్కడ ఇఫ్‌లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాసాను మీరు చూడండి. అది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు వాల్యూ అనేది డైనమికల్‌గా అడుగుతుంది. షెల్ స్క్రిప్ట్. నేను 10 అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చిన వాల్యూ అనేది ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది. నేను ఇచ్చిన వాల్యూ అనేది నంబర్ లెస్ దెన్ 10, దెన్ నంబర్ ఈస్ బిట్వీన్ 1-9, ఎల్స్ నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే. ఎగ్జాంపుల్‌గా. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ రన్ చేస్తున్నాను. నేను నెగెటివ్ వాల్యూ ఇచ్చాను. -2. నంబర్ ఈస్ నాట్ పాజిటివ్. ఇక్కడ మీరు చూస్తే నంబర్ ఈస్ నాట్ పాజిటివ్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది గదా! నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామనేటిది. ఒక ఇఫ్ ఎల్స్‌లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ యూజ్ చేయడాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని అంటారు సింపుల్‌గా. నెక్స్ట్ మనకు ఎల్స్ ఇఫ్ లాడర్ కూడా ఉంటుంది. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కాకుండా మనకు ఎల్స్ ఇఫ్ లాడర్ కూడా మనకుంటుంది. ఓకే. క్యాట్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో, ఇక్కడ మీరు చూడండి.
కండిషన్ ట్రూ అయ్యుండి కూడా మళ్ళీ అందులో మళ్ళీ సబ్ కండిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్‌కి మార్క్సు 70 ఆర్ 60 అలా అన్నట్టు ఇట్లా వస్తాయి క్లాస్ లెవెల్‌లో. ఇప్పుడు స్టూడెంట్ పాసా, ఫెయిలా అనేది కూడా ఉంటుంది. సరే స్టూడెంట్ పాస్ అయ్యాడు. మార్క్స్ వచ్చాయి. ఆ మార్క్స్‌లో ఆ స్టూడెంటు తను ఏ గ్రేడా, ఏ ప్లస్ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేది ఎలా తెలుస్తుంది? అంటే కండిషన్ ట్రూ. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్‌లోకొస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇఫ్‌లోకొస్తుంది. ఆ కండిషన్ ట్రూలో కూడా మళ్ళీ స్పెసిఫిక్. ఇప్పుడు ఆ స్టూడెంటు ఏ గ్రేడ్ వచ్చిండా? బి గ్రేడ్ వచ్చిండా? సి గ్రేడ్ వచ్చిండా? ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? అలాంటి యూజ్ కేసెస్‌లో మనము ఎల్స్ ఇఫ్ లాడర్‌ని యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తే నేనిక్కడ ఆల్రెడీ స్టాటిక్ వాల్యూ అనేది నేనిచ్చాను 15 అని. ఇక్కడ మీకు చూస్తే మీకు తెలుస్తుంది. నంబరు 15 అనేది నేనిచ్చాను. నంబర్ ఈజ్ గ్రేటర్ థాన్ 10 ఇక్కడ మీరు చూస్తే ఈ వాల్యూ అనేది. సో, ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది మల్టిపుల్ యూజ్ కేసెస్‌కి యూజ్ చేస్తాము. అంటే కండిషన్ ట్రూ. బట్ అందులో కూడా మళ్ళీ ఏంటి? వాట్ నెక్స్ట్? అనే యూజ్ కేసెస్‌కి మనం ఎల్స్ ఇఫ్ లాడర్‌ని మనం యూజ్ చేస్తాము. ఓకే. ఇది సింపుల్ ఇఫ్ ఎల్స్ రిలేటెడ్ కండిషన్. నెక్స్ట్ ఇవి కాకుండా మనకు లూప్స్ కూడా ఉంటాయి ఇందులోపల. సో, మనకు లైనెక్స్‌లో 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అనేటివి మనకు సపోర్ట్ చేస్తాయి. ఫస్ట్‌ది ఏంటి అనంటే ఫర్ లూప్. సెకండ్‌ది వైల్ లూప్. థర్డ్‌ది అంటిల్. ఇక్కడ మీరు చూస్తే ఫర్ లూప్ ఫస్ట్ మనం సింటాక్స్ చూద్దాం. డాట్ ఎస్‌హెచ్. ఇక్కడ మీరు చూడండి ఫర్ ఐ ఇన్ 1, 2, 3, 4, 5 ఎకో నంబర్. ఓకే. ఆ వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. ఐదర్ యూ కెన్ గివ్ ఎనీ ఈ 2 సింటాక్స్‌లు కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ రెండిటి యొక్క అవుట్‌పుట్ అనేది ఒకటే వస్తుంది. ఇప్పుడు మీరు రన్ చేస్తే మీకు తెలుస్తుంది. యాహ్! 1, 2, 3, 4, 5 ఇక్కడ మీరు చూస్తే ఇది ఫస్ట్ దాని అవుట్‌పుట్. ఇక్కడ మీరు చూస్తే క్లియర్‌గా ఇక్కడ నంబర్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నంబర్ 1, 2, 3, 4, 5. సెకండ్ అవుట్‌పుట్ ఇక్కడ మీరు చూడండి వాల్యూ 1, 5 యాక్చువల్‌గా ఇంటర్నల్లీ అది 1-5 వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఈ రెండింటిలో ఏ యూజ్ కేస్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ రిలేటెడ్. ఓకే. నెక్స్ట్. సో, సారీ లూప్స్ రిలేటెడ్. ఫర్ లూప్ రిలేటెడ్. నెక్స్ట్ వైల్ లూప్. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేటివి చాలా ఫేమస్ మనకు. డాట్ ఎస్‌హెచ్ సేమ్ కౌంట్ 1 ఫస్ట్ నేను 1తో స్టార్ట్ చేస్తున్నాను. వైల్ వాల్యూ అనేది నాకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితేనే నేను ప్రీవియస్‌గా మీకు చెప్పాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితేనే నాకు లూప్ అనేది ఇన్‌సైడ్ ఎళ్తుంది. ఒకవేళ ఈ వాల్యూ అంటే కౌంట్ వాల్యూ 5 కంటే గ్రేటర్ దెన్ అయితే నాకు లూప్ అనేది బ్రేక్ అవుతుంది ఆటోమేటిక్‌గా. కండిషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మీకు అవుట్‌పుట్ అనేది తెలుస్తుంది. ఎస్‌హెచ్ యాహ్! 1, 2, 3, 4, 5 అంటే వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. వాల్యూ ఎప్పుడైతే మోర్ దెన్ 5 ఉంటుందో అప్పుడు లూప్ అనేది ఆటోమేటిక్‌గా బ్రేక్ అయ్యి అవుట్‌పుట్ అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఇది వైల్. ఓకే. నెక్స్ట్ అంటిల్. క్యాట్ డాట్ ఎస్‌హెచ్ యాహ్! సేమ్ ఇందులో కూడా సేమ్. అంటిల్ ఆ వాల్యూ వచ్చేంత వరకు మనకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఆ లూప్ అనేది బ్రేక్ అయిపోయి అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి ఎస్‌హెచ్ యాహ్! 1, 2, 3, 4, 5 వాల్యూ అనేది ఫస్ట్ 1 చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2 నెక్స్ట్ ఇంక్రిమెంట్ 3 ఎప్పుడైతే వాల్యూ 5 వరకొస్తుందో సేమ్ లూప్ అనేది రిపీట్ అవుతుంది అంటిల్. ఎప్పుడైతే వాల్యూ 6 అవుతుందో 6 అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ కండిషన్ ట్రూ కాదు కదా! కండిషన్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. సో, డన్ ఇక్కడికే ప్రింట్ చేస్తుంది. ఇవి లూప్స్. మనకు 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఫర్ లూపు, సెకండ్‌ది వైల్ లూపు, థర్డ్‌ది అంటిల్. ఓకే. నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ అండ్ పాస్ ఈ 3 ఉంటాయి. ఓకే.
యాక్చువల్లీ ఇవి బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతాయి అని అనుకుంటంటే, ఇప్పుడు ఏదైనా వాల్యూ అనేది ఓకే. మీకిప్పుడు ఇది ప్రాక్టికల్‌గా రన్ చేస్తే మీకు తెలుస్తుంది. యాహ్! లూప్స్‌లో మాత్రమే మనం ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఎప్పుడైనా లూప్స్‌లో మాత్రమే బ్రేక్ అండ్ కంటిన్యూ. నాట్ ఓన్లీ షెల్ స్క్రిప్ట్, ఎనీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. మీరు పైథాన్ యూజ్ చేసుకున్నా కూడా మీకు లూప్స్‌లో మాత్రమే ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది మీరు యూజ్ చేస్తారు. ఇక్కడ యూజ్ కేస్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ నేను కంటిన్యూ అని యూజ్ చేశాను. ఎప్పుడైతే నేనిచ్చిన వాల్యూస్ ఏంటిది 1, 2, 3, 4, 5, 6 నేను లాజిక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ కరెంట్ వాల్యూ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. 1 ఓకే. 1 వచ్చింది. నెక్స్ట్ 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఎప్పుడైతే నేను కంటిన్యూ యూజ్ చేస్తానో అప్పుడు ఈ 3 అనే వాల్యూ అనేది స్కిప్ అవుతుంది. ఎక్సెప్ట్ 3 రిమైనింగ్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే. ఇది ఎక్సెప్ట్ 3 అంటే నేను కంటిన్యూ యూజ్ చేశాను కాబట్టి 3 దగ్గర వాల్యూ అనేది స్కిప్ అవుతుంది. ఒక 3 ఎక్సెప్ట్ రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6 అన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే. ఇది కంటిన్యూ యూజ్ చేస్తే. నెక్స్ట్ బ్రేక్ యూజ్ చేస్తే ఏమవుతుంది అనంటే, ఎప్పుడైతే వాల్యూ బ్రేక్ 4 ఓకే. ఇక్కడి దాకా వచ్చిందో అప్పుడు ఇక్కడి నుంచెల్లి లూప్ నుంచెల్లి ఎగ్జిట్ అయిపోతుంది. అంటే 5, 6 అనేది ప్రింట్ అవ్వవు. ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. అందుకే మనకు ఈ 5, 6 అనే వాల్యూస్ అనేటివి ప్రింట్ అవ్వలేదు. ఇవి ఇండివిడ్యువల్‌గా రాస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బ్రేక్, కంటిన్యూ మీరు ఇండివిడ్యువల్‌గా రాస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. యాక్చువల్‌గా కంటిన్యూ ఏం చేస్తుంది? ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ అనేది ఈక్వల్ ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఈక్వల్ ఈ వాల్యూ సేమ్ అయితే ఆ వాల్యూ అనేది స్కిప్ చేస్తుంది. స్కిప్ చేసి రిమైనింగ్‌ని ప్రింట్ చేస్తుంది. అదే బ్రేక్ యూజ్ కేస్‌లో ఎప్పుడైతే ఈ వాల్యూకి కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆటోమేటిక్‌గా లూప్ అనేది అక్కడి నుంచెల్లి బ్రేక్ అయిపోతుంది. ఇది బ్రేక్ అండ్ కంటిన్యూ యొక్క అడ్వాంటేజెస్. మనము ఎస్పెషల్లీ బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది లూప్స్‌లోనే యూజ్ చేస్తాం. ఔట్ సైడ్ మనం యూజ్ చేయం. అది ఏ లూప్ అయినా. ఫర్ లూపు, వైల్ లూపు, అంటిల్ వాటిలో మాత్రమే యూజ్ చేస్తాం. మళ్ళీ అందులో మీరు సబ్ క్వెరీస్ పెట్టుకోవచ్చు. అంటే ఇఫ్, ఎల్స్ అవి రాసుకోవచ్చు. బట్ హెడర్ మాత్రము లూపే అయ్యుండాలి మ్యాండేటరీగా. సో, ఇది కేస్ స్టేట్‌మెంట్. సారీ ఇది బ్రేక్ అండ్ కంటిన్యూ రిలేటెడ్. ఓకే. నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ అయిపోయిన తర్వాత మనకు ఫంక్షన్స్. ఓకే. ఇప్పుడు బేసిక్‌గా ఫంక్షన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అని అనుకుంటంటే, ఫంక్షన్‌ని మనము డైనమికల్‌గా ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత మల్టిపుల్‌గా మనం ఎక్కడనైనా యూజ్ చేసుకోవచ్చు ఆ ఫంక్షన్‌ని. ఇక్కడ బేసిక్ ఫంక్షన్ స్క్రిప్ట్ మీకు నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది. మనకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకు ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. ఓకే. ఫంక్షన్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కోడ్ ఆఫ్ బ్లాక్. సారీ ఒక బ్లాక్‌లో మనం కోడ్‌ని రాయడము, అది ఎస్పెషల్లీ మనము రీయూజబిలిటీకి మనం యూజ్ చేస్తాము. అంటే ఒకసారి ఫంక్షన్‌ని డిక్లేర్ చేసిన తర్వాత, ఆ ఫంక్షన్‌ని మనము ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షన్ నేమ్‌ని కాల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే సింపుల్‌గా ఇది ఫంక్షన్ నేమ్. మై ఫంక్షన్ 1 అని ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. ఈ ఫంక్షన్‌లో నేను దీన్ని హలో ఫ్రమ్ మై ఫంక్షన్ 1 అని నేను జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్‌ని రన్ చేస్తే మీకు ఆ అవుట్‌పుట్ అనేది వస్తుంది. హలో ఫ్రమ్ మై ఫంక్షన్ 1 చూడండి. అంటే నేను ఈ ఫంక్షన్‌లో నేను ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ లూపు, ఇఫ్, ఎల్స్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్‌ని నేను కాల్ చేస్తానో, నేను ప్రతిసారి స్క్రిప్ట్ మొత్తం కాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తే నాకు ఆటోమేటిక్‌గా అందులో నేను ఏదైతే డిక్లేర్ చేశానో అది మొత్తం నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటోమేటిక్‌గా. ఇది ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్. ఎస్పెషల్లీ ఫంక్షన్స్‌ని రీయూజబిలిటీ అంటే ఒక్కసారి రాసిన తర్వాత దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం రియల్ టైమ్ సినారియోస్‌లో. ఇది బేసిక్ ఫంక్షన్‌ది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను ఎలాంటి వాల్యూస్‌ని కూడా నేను పాస్ చేయలేదు. వాల్యూస్ పాస్ చేస్తే ఎలా ఉంటుంది ఫంక్షన్‌లో అది కూడా చూపిస్తాను చూడండి. యాహ్! ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ అనుకుంటా నేనిచ్చాను.
ఇప్పుడు నేనిచ్చే వాల్యూసు నేను ఇగో $1, $2 అని నేనిచ్చాను. ఇక్కడ చూడండి. ఇక్కడ వాల్యూస్‌లో పాస్ చేసేటప్పుడు నేను ఈ 2 వాల్యూస్‌ని పాస్ చేస్తాను. నాకు ఆ అవుట్‌పుట్ అనేది నేను ఏదైతే వాల్యూ ఇచ్చానో అది మల్టిప్లికేషన్ అయ్యి వస్తుంది. చూడండి. ఓకే. ఎస్‌హెచ్ మల్టిప్లికేషన్ 0 ఎందుకనంటే నేను ఏం వాల్యూస్‌ని నేను పాస్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫంక్షన్‌కి నేను వాల్యూస్‌ని పాస్ చేస్తున్నాను. 2, 4 8 అవుట్‌పుట్ చూసారా? సో, వాల్యూస్‌ని మనము డైనమికల్‌గా కూడా పాస్ చేసుకోవచ్చు. అది ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఫస్ట్‌ది స్టాటిక్. అంటే అందులో నేను ఎలాంటి వాల్యూస్‌ని కూడా నేను పాస్ చేయలేదు. సెకండ్‌ది డైనమిక్‌గా. నేనిక్కడ వాల్యూస్ ఇచ్చాను చూడండి. ఆ ఫంక్షన్ లోపలికి ఆ వాల్యూస్ అనేటివి పాస్ అవుతాయి. మనకు రియల్ టైమ్ సినారియోస్‌లో ఏవైనా వేరియబుల్స్‌ని పాస్ చేయాలి అని అనుకుంటంటే, ఈ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం పాస్ చేస్తాము. ఆ వాల్యూస్‌ని పాస్ చేస్తే అవి జాబ్ లోపలికి ఇక్కడ మీరిచ్చిన వాల్యూస్ అవి జాబ్ లోపలికి వెళ్ళి ఆ జాబ్ పారామీటర్స్ లాగా పాస్ అయ్యి మనకు అవుట్‌పుట్ అనేది రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ మీరు చూడండి. మళ్ళీ ఒకసారి వేరే వాల్యూస్ ఇస్తాను చూడండి. 3 అండ్ 6 అవుట్‌పుట్ 18 చూసారా? డైనమికల్‌గా. ఇవి ఫంక్షను విత్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! నార్మల్‌గా మనకు ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఓకే. నెక్స్ట్ నార్మల్‌గా. సో, కేస్ స్టేట్మెంట్స్. మనకు ఎస్‌క్యూఎల్‌లో కేస్ స్టేట్మెంట్స్ లానే మనకు షెల్ స్క్రిప్ట్‌లో కూడా మనకు కేస్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. డాట్ ఎస్‌హెచ్. యాహ్! ఇప్పుడు ఇందులో ఏబీసీ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు అవుట్‌పుట్ అనేది మనకొస్తుంది. ఇవి కేస్ స్టేట్మెంట్స్. మనకు ఎస్‌క్యూఎల్‌లో కూడా కేస్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మనము ఇప్పుడు ఆహ్, ఏటీఎం మెషిన్‌లో నార్మల్‌గా 500 సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ 500 నోట్స్ రిలేటెడ్. ఓకే. అండ్ 1000 సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ 1000 మాత్రమే వస్తుంది అవుట్‌పుట్ అనేది. సేమ్ అలానే ఇక్కడ కూడా కేస్ స్టేట్మెంట్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో దాని రిలేటెడే మనకు అవుట్‌పుట్ అనేది రావాలి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాననుకోండి. రన్ చేశాను. ఎంటర్ ఏ చాయిస్. నేను ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు నేను బి సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. యూ సెలెక్టెడ్ ఆప్షన్ బి. ఇప్పుడు నేను ఏది సెలెక్ట్ చేసుకోకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి అని ఇచ్చాను. ఇన్‌వాలిడ్ ఆప్షన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! కేస్ స్టేట్మెంట్స్ యొక్క యూజ్ కేస్ ఏంటి అని. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో దాని రిలేటెడ్ అవుట్‌పుట్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది. ఈ కేస్ స్టేట్మెంట్ అనేటిది. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ మనకు డేట్ ఫార్మాట్ రిలేటెడ్ యాహ్! డాట్ ఎస్‌హెచ్. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ టుడే ఇది నేను డేట్ ఫార్మాట్ రిలేటెడ్ నేను ఇస్తున్నాను. అవుట్‌పుట్ అనేది ఫైల్ నేము, బ్యాకపు ఓకే. ఈ విధంగా నాకు అవుట్‌పుట్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది నేను చూపిస్తాను చూడండి. ఇది జస్ట్ డేట్ ఫంక్షన్ రిలేటెడ్ చెప్పడం కోసమనే. ఓకే. యాహ్! ఎగ్జాంపుల్ ఇవి ఎందుకు ఇలా మనము డేట్ ఫార్మాట్స్ అనేటివి మనం యూజ్ చేస్తాము అనంటే ఎగ్జాంపుల్ మనకు డేటా ఇంజినీరింగ్ సినారియోస్‌లో డైలీ ఫైల్స్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చే ఫైల్స్‌ని మనము డేటు వైస్‌గానే మనం ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ డేట్ వైస్‌గానే మనం స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి. టుడే డేట్. ఈరోజు డేట్ ఎంత? నెక్స్ట్ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్‌ని నేను విత్ డేట్ ఎక్స్‌టెన్షన్ ఫార్మాట్ తోటే నేను స్టోర్ చేసుకుంటున్నాను. అందుకే మనకి డేట్ ఫార్మాట్స్ అనేటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఈ డేట్ ఫార్మాట్ అనేది నేను యూజ్ చేశాను. డేట్ ఫార్మాట్ ఎగ్జాంపుల్ అనేటిది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే టెక్స్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అని నేను ఒక ఫైల్‌ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఫైల్ ఎగ్జిస్ట్ ఆర్ ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఒక ఫంక్షన్‌ని నేను క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. డాట్ ఎస్‌హెచ్. ఓకే. ఇక్కడ ఫైలు నేను ఇప్పుడు ఇక్కడ స్టాటిక్‌గా ఇచ్చాను. డైనమిక్‌గా కూడా నేను ఇవ్వచ్చు. ఇక్కడ ఈ యూజ్ కేస్‌లో నేను డైనమిక్‌గా ఇచ్చాను కదా! ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేసేటప్పుడు 3, 6 అనుకుంటా. సేమ్ అలానే నాకు ఈ ఫైల్‌ని నేను డైనమికల్‌గా కూడా నేను పాస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను స్టాటిక్‌గా ఇచ్చాను. ఇది ఏం చేస్తుంది? ఫైల్ అనేది ఉందా? లేదా?
-f. ఓకే. అండ్ ఈ ఫైలు -f ఫైలు ఈ ఫైలు ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఈ టెక్స్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది నాకు ఫైల్ అనేది ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. టెక్స్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అని. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఫైల్ అనేది ఎగ్జిస్ట్‌లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఫైల్ టెక్స్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్‌ని నేను మోడిఫై చేస్తున్నా. ఎలా మోడిఫై చేస్తాము? విఐ యూజ్ చేసి నేను మోడిఫై చేస్తాను. ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. విఐ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ ప్రెస్ చేయండి ల్యాప్‌టాప్‌లో. అది ఇన్సెట్ మోడ్‌లోకి వస్తుంది. ఇన్సెట్ మోడ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఇక్కడ టెక్స్ట్ ఫైల్ గదా! నేనిప్పుడు 1 అనేది ప్రెస్ చేస్తున్నాను. ఓకే. అంటే నేను ఫైల్ నేమ్‌ని నేను చేంజ్ చేశాను. ఇప్పుడు నేను ఎస్కేప్ ప్రెస్ చేశాను నా ల్యాప్‌టాప్‌లో. ఇక్కడ ఇన్సెట్ అనేది పోయింది చూసారా? ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఇన్సెట్ అనేది పోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనంటే డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ మనకు 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఒకటి రైట్ అండ్ క్విట్. ఇప్పుడు నేను ఎంటర్ కొడితే ఇక్కడ నేను ఏదైతే చేంజెస్ సేవ్ చేశానో అవి ఈ ఫైల్ లోపల సేవ్ అయ్యాయి. నేను చేసిన చేంజెస్ అనేటిది ఈ ఫైల్ లోపల సేవ్ అయ్యాయి. చూడండి 1 అని ఇచ్చాను. అంటే నేను ఏం చేశాను ఆపరేషను డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ యూజ్ చేయడం వల్ల నా ఫైల్ చేంజెస్ అనేటివి సేవ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఈ స్క్రిప్ట్ అనేది రన్ చేస్తున్నా. ఫైల్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. చూసారా? ఫస్ట్ యూజ్ కేస్‌లో ఫైల్ అనేది ఎగ్జిస్ట్ వచ్చింది. ఎందుకు? ఆ ఫైల్ ఉంది కాబట్టి. ఈ యూజ్ కేస్‌లో నేను మోడిఫికేషన్ చేశాను. అప్పుడు ఫైల్ ఏంటిది? డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. ఇక్కడ మీరు ఫైల్ రిలేటెడ్ సెర్చింగ్ ఒకటి నేర్చుకున్నారు. ఇంకొకటి ఫైల్‌ని ఏ విధంగా మోడిఫై చేయాలి? డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ. ఓకే. డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ ఇంకో యూజ్ కేసు. సేమ్ ఫైలు యాహ్! ఇప్పుడు విఐ నుండి నేను మళ్ళీ ఎప్పుడైనా విఐ యూజ్ చేసిన తర్వాత ల్యాప్‌టాప్‌లో ఐని ప్రెస్ చేయండి. అది ఇన్సెట్ మోడ్‌కొస్తుంది. అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. నేను మోడిఫికేషన్ చేశాను. చూడండి 1 నుండి మళ్ళీ ఒరిజినల్‌కి ఏశాను. ఎస్కేపు ప్రెస్ చేశాను. ఇన్సెట్ మోడ్ పోయింది. నెక్స్ట్ ఇక్కడ క్యూ ఎక్స్‌క్లమేటరీ అని ఇచ్చాను. అంటే జస్ట్ నేను క్విట్ అవుతున్నా. డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ ఇంతకుముందు యూజ్ కేస్‌లో ఇచ్చాను. ఇప్పుడు ఓన్లీ క్యూ ఎక్స్‌క్లమేటరీ అనేది నేను ఇచ్చాను చూడండి. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను. ఓకే. ఇప్పుడు నేను ఫైల్‌ని చూస్తాను. ఓకే. నేను 1 అనేది తీసేసాను గదా! మరి 1 అనేది ఎలా వచ్చింది? రీజన్ ఏంటి అనంటే డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ ఫైల్‌ని రైట్ జేసి సేవ్ చేస్తుంది. క్యూ ఎక్స్‌క్లమేటరీ ఏం చేస్తుంది అనంటే ఫైల్‌ని సేవ్ చెయ్యదు. గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ అండ్ క్యూ ఎక్స్‌క్లమేటరీ ఇది డిఫరెన్స్. ఫైల్స్‌ని మనం విఐ మోడ్‌లో ఎడిట్ చేసిన తర్వాత అది సేవ్ చెయ్యాలా? వద్దా? మనకు డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ అండ్ క్యూ ఎక్స్‌క్లమేటరీ అనేటివి మనకు డిఫైన్ చేస్తాయి. డబ్ల్యూక్యూ ఎక్స్‌క్లమేటరీ అనేది మనకు ఫైల్‌ని సేవ్ చేస్తుంది విత్ క్విట్. అదే క్యూ ఎక్స్‌క్లమేటరీ ఏం చేస్తుంది? సింపుల్‌గా క్విట్ చేస్తుంది. అది సేవ్ చెయ్యదు. ఓకే. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ పాస్. యాహ్! ఇప్పుడు మనకు రియల్ టైమ్ సినారియోలో మనకు ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయాలి. ఏ విధంగా పాస్ చేస్తాము అనేది నేను ఆల్రెడీ ఒక యూజ్ కేస్‌లో మీకు చెప్పాను ఎగ్జాంపుల్‌గా. మనము ఎప్పుడైనా యూజర్ నుండి అంటే డైనమికల్‌గా వాల్యూని తీసుకునే సిట్యుయేషన్ ఉంటే మనము ఆర్గ్యుమెంట్స్ అనేటిది మనము యూజర్ డిఫైన్డ్ లాగా మనం తీసుకుంటాం. ఐదర్ రీడ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా డాలర్ సింబల్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే నేనిప్పుడు ఇది డైరెక్ట్‌గా రన్ చేస్తే ఆర్గ్యుమెంట్ పాస్ ఎస్‌హెచ్ రన్ చేస్తే చూడండి ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ నేనేమి ఇవ్వలేదు. కాబట్టి 0. అదే నేను ఆర్గ్యుమెంట్ పాస్ నేనిప్పుడు ఏమిస్తున్నాను వాల్యూ 2 అండ్ 4 అవుట్‌పుట్ అనేది ఏమొచ్చింది 6. ఇది ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేయడానికి. మనకు రియల్ టైమ్ సినారియోస్‌లో ఇవే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఆర్గ్యుమెంట్ పాస్ మెథడాలజీస్ అనేటివి.
ఓకే. అండ్ లైనెక్స్ అనేది మనకు పైథాన్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. నా ల్యాప్‌టాప్‌లో అంటే నా లైనెక్స్ ఎన్విరాన్మెంట్‌లో పైథాన్ కూడా ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. పైథాన్ 3 ఇన్‌స్టాల్ అయ్యి ఉంది నా ల్యాప్‌టాప్‌లో. ఇక్కడ మీరు చూడండి 3.12.3 వెర్షన్ ఎగ్జిట్. ఓకే. నా ల్యాప్‌టాప్‌లో పైథాన్ కూడా నా ఉబుంటు, నా లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో నాకు పైథాన్ కూడా ఇన్‌స్టాల్ అయ్యున్నది. నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడిది పైథాన్ రిలేటెడ్ స్క్రిప్ట్స్‌ని కూడా మనము లైనక్స్‌లో ఎలా రన్ చేస్తామనేది నేను చూపిస్తాను. క్యాట్ యప్ ఆర్గ్యుమెంట్.py చూడండి. పైథాన్ రిలేటెడ్ స్క్రిప్ట్స్ మనకు డైనమికల్‌గా వాల్యూస్‌నిస్తూ ఏ విధంగా రన్ చేస్తాము అనంటే, ఇక్కడ మీరు చూడండి. ఆర్గ్వి అనే కమాండ్‌ని యూజ్ చేసి మనం పైథాన్ రిలేటెడ్‌వి రన్ చేస్తాము. ఇక్కడ మనం పైథాన్ స్క్రిప్ట్ కాబట్టి షెల్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ పనిచేయదు. ఎస్‌హెచ్ అనేది పనిచేయదు. ఇప్పటివరకు మనం రన్ చేసినయన్నీ కూడా ఎస్‌హెచ్ అని ఇచ్చి రన్ చేసాం. బట్ ఇప్పుడు ఇది పైథాన్ రిలేటెడ్ స్క్రిప్ట్ కాబట్టి పైథాన్ అని ఇచ్చి ఇక్కడ మీరు చూడండి నంబర్ 1 అండ్ నంబర్ 2 సేమ్ ఇక్కడ పైన ఏవైతే వాల్యూస్ ఇచ్చానో 2, 4 ఇక్కడ కూడా నేను 2 అండ్ 4 ఇస్తున్నాను. అవుట్‌పుట్ అనేది 6 వచ్చింది. చూసారా? సేమ్ అవుట్‌పుట్. బట్ ఇది పైథాన్‌లో రాసిన కోడు. ఇది ప్రీవియస్‌గా నేను బ్యాష్‌లో రాసిన కోడ్. సో, బేస్డ్ ఆన్ మీ కన్వీనియంట్ మీరు పైథాన్‌లో అయినా కోడ్ రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటి లైనక్స్‌లో అయినా కూడా మీరు కోడ్ అనేది మీరు రాసుకోవచ్చు. ఇది మనకు కంప్లీట్‌గా కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటివి మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలాంటి యూజ్ కేసెస్‌లో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాము, ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయడము, అండ్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి రాయడము, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెథడాలజీస్ తోటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కంట్రోల్ స్టేట్మెంట్స్‌ని ఎలా యూజ్ చేస్తాము అని. లాస్ట్ వన్ మనకు పర్మిషన్స్‌ని మనము ఎలా గ్రాంట్ చేస్తాము. ఓకే. అసలు లైనక్స్‌లో పర్మిషన్స్ అనేటివి మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ పర్మిషన్స్ అనేటివి మనం ఎందుకివ్వాలి? అసలు ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి? మనము పర్మిషన్స్‌ని ఎలా గ్రాంట్ చేస్తాము అనే ఇన్ఫర్మేషన్ అనేది నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సో, అసలు ఈ పర్మిషన్స్ అనేటియి ఎన్ని టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి సీహెచ్ఎంఓడి యూజర్, గ్రూపు అండ్ అదర్స్. ఈ యూజర్, గ్రూపు, అదర్స్ అనేటిది మీకు ఎక్కడ కనిపిస్తుంది అనంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు 3 లాగా డివైడ్ చేసేసేయండి. ఇక్కడ మీరు 3 లాగా డివైడ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఫస్ట్‌ది డైరెక్టరీ అనుకోండి. ఇక్కడ మీరు చూస్తే టోటల్ 9 ఉంటాయి. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. ఓకే. ఈ యూజరు, గ్రూప్సు అండ్ అదర్స్ అనేటివి మీకు ఏ యూజర్‌కి ఇవ్వాలి? ఏ గ్రూప్స్‌కి ఇవ్వాలి? అదర్స్‌కి ఇవ్వాలనా వద్దా? ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ 4 అంటే రీడ్ పర్మిషన్స్, 2 అంటే రైట్ పర్మిషన్స్, 1 అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. అందుకే వీటిని రీడు, రైటు, ఎగ్జిక్యూట్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తే ఈ పర్టిక్యులర్ ఫైల్‌కి దీనికి రీడ్ అండ్ రైట్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్‌ది ఇది డైరెక్టరీ కాదు కాబట్టి ఇది ఏం లేదు. అంటే ఈ ఫైల్‌కి కాదు. మీకు డైరెక్టరీ రిలేటెడ్ దానికి మీకు చూపిస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఇది డైరెక్టరీ కాబట్టి ఇగో ఈ ఇక్కడ డైరెక్టరీ రిలేటెడ్‌ది డాష్ ఉంది. అంటే స్పేస్ ఉంది. అంటే ఇది డైరెక్టరీ కాదు. దాని మీనింగ్. సో, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అంటే ఇది యూజర్స్‌కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేటివి ఉన్నాయి. ఆల్ యూజర్స్‌కి. ఓకే. నెక్స్ట్ ఇవి గ్రూప్స్. ఓన్లీ ఇక్కడ నుంచెల్లి చూడండి. ఆర్ అండ్ ఎక్స్ రీడ్, రైట్ పర్మిషన్స్ అనేటివి లేవు. ఓన్లీ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ కూడా రీడ్, రైట్ పర్మిషన్స్ లేవు. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేటివి ఉన్నాయి. సో, ఈ విధంగా మనకు రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేటివి క్లాసిఫై అయ్యాయి. ఈ 4-1 ఎలా వచ్చాయి అనంటే మనకు బైనరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుసు. ఓకే. మనకు బైనరీలో నార్మల్‌గా 0, 1తో మనం రిప్రజెంట్ చేస్తాం వాల్యూస్ అనేటిది. ఓకే. బైనరీ ఫార్మాట్‌లో మనకు 0, 1తో మనము వాల్యూస్ అనేటివి రిప్రజెంట్ చేస్తాం.
ఇక్కడ ఇక్కడ రిప్రజెంటేషన్ మెథడ్ అనేది నేను ఇక్కడ చూపించాను చూడండి. ఇది ఆక్టల్ రిప్రజెంటేషన్, ఇది బైనరీ రిప్రజెంటేషన్, వాటి యొక్క సింబల్ అండ్ వాటి యొక్క పర్పస్, వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేటిది. ఇక్కడ 0 ఇది బైనరీ రిప్రజెంటేషన్, ఇది 1 ఇది బైనరీ రిప్రజెంటేషన్, ఇది 2 ఇది బైనరీ రిప్రజెంటేషన్. ఇక్కడ మీరు చూస్తే సింపుల్‌గా ప్రతీదీ ఇక్కడ రీడ్ అనేది వాల్యూ 4కి రిప్రజెంట్ చేస్తుంది చూడండి. రీడ్ ఓన్లీ. నెక్స్ట్ రైట్ అనేది 2కి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది 1కి రిప్రజెంట్ చేస్తుంది. ఈ 4, 2, 1 వాల్యూనే మనకి ఇక్కడ మీకు చూసిన 4, 2, 1 రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఇక్కడ మీరు ఇక్కడ దేనికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూద్దాము. 4 + 2 + 1 అంటే టోటల్ 7 అవుతుంది గదా! ఇక్కడ మీరు చూడండి 7. 4 + 1 ఏంటిది? 5. నెక్స్ట్ 4. అంటే ఇప్పుడు ఒక ఫైలుకి 7, 5, 4 పర్మిషన్స్ ఇస్తే ఏమవుతుంది అనంటే దానికి రీడు, రైటు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్‌ని మనము ఈ విధంగా మనము గ్రాంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ మనకొక ఫైల్ ఉంది. ఓకే. యాహ్! ఇక్కడ ఏంది రిపోర్ట్.టీఎక్స్టీ అనే ఒక ఫైల్ ఉంది. ఇక్కడ మీరు చూసారా? ఈ ఫైల్‌కి చీహెచ్ఎంఓడి ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను? 777 పర్మిషన్స్ ఇస్తున్నాను. 777 పర్మిషన్స్ అంటే ఏంటి? రీడు అండ్ రైటు అండ్ ఎగ్జిక్యూట్. అంటే ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ 777 పర్మిషన్స్ అనంటే ఓకే. 754 అంటే ఇది. ఇప్పుడు 777 పర్మిషన్స్ అని అనుకుంటే 4+1 అండ్ ఇక్కడ కూడా మళ్ళీ 4+2+1 సారీ ఇక్కడ కూడా 4+2+1 అంటే ఏంటిది? రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అండ్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అండ్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఇక్కడ మీరు చూస్తే 777 పర్మిషన్స్. సో నేను ఇప్పుడు ఇది రన్ చేశాను. ప్రీవియస్‌గా ఏ పర్మిషన్స్ ఉన్నాయి ఈ ఫైల్‌కి చూడండి. రీడు, రైట్. ఓకే. సారీ రీడ్, రైట్. నెక్స్ట్ సెకండ్ దానికి ఓన్లీ రీడ్. సెకండ్ దానికి ఓన్లీ రీడ్ మాత్రమే ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ కమాండ్‌ని రన్ చేసిన తర్వాత ఈ ఫైల్ యొక్క పర్మిషన్స్ అనేటివి చేంజ్ అయ్యాయి. చూసారా? రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ కంప్లీట్‌గా చూసారు గదా! ఈ విధంగా మనము ఫైల్‌కి పర్మిషన్స్ అనేది మనము గ్రాంట్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో పర్మిషన్స్ అని అనుకోండి. ఈ ఫైల్‌కి చీహెచ్ఎంఓడి 000 అంటే నో పర్మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! యాహ్! ఇప్పుడు ఈ ఫైల్‌కి ఎలాంటి పర్మిషన్స్ లేవు. కరెక్టా? కాదా? సో, ఎలాంటి పర్మిషన్స్ లేవు అని అనుకుంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! ఇప్పుడు యాహ్! మళ్ళీ ఒకసారి ఫ్రెష్‌గా ఇంకో ఎన్విరాన్మెంట్ నేను ఓపెన్ చేస్తాను. లైనక్స్ ఎన్విరాన్మెంట్‌ని. ఓకే. యాహ్! ఇందులోనే చూపిస్తాను. ఈ ఫైల్‌కి కంప్లీట్ పర్మిషన్స్ అనేటివి నేను రిమూవ్ చేశాను. పర్మిషన్ డినైడ్. ఎందుకు పర్మిషన్ డినైడ్? ఎర్లియర్ ఈ ఫైల్‌ని నేను ఓపెన్ చేయగలిగాను. ఫర్ ఎగ్జాంపుల్ సేము యాహ్! ఓకే. మళ్ళీ పర్మిషన్స్ అనేటివి చేంజ్ అయ్యాయి ఈ ఫైల్‌కి. చూడండి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నేను 777 పర్మిషన్స్ ఇచ్చినప్పుడు నేను ఫైల్‌ని ఓపెన్ చేయగలిగాను. సేమ్ ఫైల్‌కి నేను 000 పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఫైల్‌ని నేను ఓపెన్ చేయలేకపోయాను. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను కావాలంటే. సేమ్ ఫైలు ఫైల్‌ని ఓపెన్ చేయలేకపోయాను. పర్మిషన్ డినైడ్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఫైల్ లెవెల్ పర్మిషన్స్ అనేటివి మనకి ఎందుకంత ఇంపార్టెంట్ అనేటిది. ఒక ఫైలుకి లేకుంటే ఒక యూజర్‌కి ఈ ఫైల్‌కి యాక్సెస్ ఇవ్వాల్నా? వద్దా?
మనము రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఇది సెక్యూరిటీ రిలేటెడ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్‌లో మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్రెడెన్షియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ క్రెడెన్షియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని మీరు స్టోర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫైల్‌కి మీరు పర్మిషన్ ఇవ్వచ్చా? ఇవ్వరాదా? అనేది అడ్మిన్ అనేది డిసైడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నా ల్యాప్‌టాప్. నేనే యూజర్‌ని కాబట్టి, నేనే అడ్మిన్‌ని కాబట్టి ఈ ఫైల్‌కి నేను పర్మిషన్స్‌ని ఇవ్వచ్చు, మోడిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ రియల్ టైమ్ సినారియోలో మీరొక యూజరు. అంటే ఇక్కడ యూజరు, గ్రూపు, అదర్సు. మీరిందులో ఒక యూజరు. ఓకే. మీరు యూజర్ కాబట్టి ఆ యూజర్‌కి నేను ఏం పర్మిషన్స్ ఇవ్వాలి? రీడ్ పర్మిషన్సా? రైట్ పర్మిషన్సా? ఎగ్జిక్యూట్ పర్మిషన్సా? అనేటివి ఇక్కడ డిసైడ్ చేస్తాడు అడ్మిన్ అనేవాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఫైల్ పర్మిషన్స్ అనేటిది ఎందుకంత ఇంపార్టెంట్ అనేటిది. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.